నిజమైన సంతోషం ఏది? ఈ నిజమైన సంతోషం మనిషికి ఎక్కడ దొరుకుతుంది? చాలా జాగ్రత్తగా వినండి. ఇది మన ప్రశ్న కాదు. ఈరోజు సమాజంలో మేధావులుగా పిలువబడుతున్న వారు, మేధావి వర్గం, తత్వవేత్తలుగా మనుషుల మీద తత్వాలను పరిశోధించిన తత్వవేత్తలు, అలాగే మరింతగా మీరు లోతుగా ఆలోచిస్తే శాస్త్రవేత్తలు, కొన్ని మతాలను స్థాపించిన మత స్థాపకులు, చాలామంది ఈరోజు మనం వేసుకున్న ఈ ప్రశ్న వేసుకుని పరిశోధనలు జరిగించారు. జాగ్రత్తగా వినండి. సంతోషం, ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ నేను సంతోషంగా ఉంటాను, ఎక్కడ నేను ఆనందంగా ఉంటాను అని సమాజంలో గొప్పవారుగా పిలువబడుతున్న వారు మనుషులపైన, మనుషుల ఆలోచనలపైన ప్రయోగాలు చేశారు. విషయం ఏంటంటే, మనుషులకు సంతోషాన్ని ఎక్కడ దొరుకుతుంది అన్న ఈ ఒక్క విషయం మీద అందరూ కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎవరికి కూడా నిర్దిష్టమైన సమాచారం, ఇదిగో ఈ విషయంలో మనిషి సంతోషంగా ఉంటాడు అని నిర్దిష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు. మనిషి తన తత్వాన్ని బట్టి, తన ఆలోచనలు బట్టి, పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నారు. చివరికి ఆ సంతోషాలు నిలబడ్డాయా అంటే నిలబడలేదు, ఆవిరయ్యాయి అని. ఆ సంతోషం చివరి వరకు వాళ్ళకి సంతోషంగా మిగలలేదు అని చాలా సందర్భాలలో చాలా పుస్తకాలు రాసిన వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుని పిల్లలారా, సంతోషం మనిషికి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ హ్యాపీగా ఉంటాడు? ఎక్కడ సంతోషంగా ఉంటాడు? ఎక్కడ ఆనందంగా ఉంటాడు? చాలామంది డబ్బులో ఆనందాన్ని వెతుక్కున్నారు, ధనంలో. చివరికి వాళ్ళ జీవితాలు ఆ ధనార్జనకే మోసపోయి చివరికి డబ్బులో ఆనందం లేదంటే మేము తప్పుడు మార్గంలో ప్రయాణం చేసామని ధనంలో సంతోషాన్ని వెతుక్కోవాలనుకున్న వాళ్ళు చివరికి బోల్తపడి ఇందులో ఏమీ లేదు, అక్రమము, అన్యాయము, డబ్బులో సంతోషం అనేది శూన్యం అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి. మరికొంతమంది అధికారంలో ఆనందాన్ని వెతుక్కున్నారు. నాకు అధికారం ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని. చివరికి వారు ఎన్నుకున్న మార్గమే వారిని నాశనం చేసింది. అధికారం సంతోషాన్ని ఇవ్వకపోగా కొంతమంది ప్రాణాలు తీసింది, మరికొంతమంది జీవితాలు నాశనం చేసింది, మరికొంతమందిని సమాజంలో విలువలు లేని వ్యక్తులుగా నిలవబెట్టింది. అంటే డబ్బులో సంతోషాన్ని వెతుక్కున్నవాడు చివరికి దక్కలేదు, అధికారంలో సంతోషాన్ని వెతుక్కున్న వాళ్ళకి చివరికి దక్కలేదు. ఇకపోతే చాలామంది మనుషులను బట్టి సంతోషిస్తూ ఉంటారు. నా చుట్టూ పలానా వాళ్ళు ఉంటే నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను అని బంధువులలో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు, స్నేహితులలో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు, కొలీగ్స్, వాళ్ళు పనిచేస్తున్న వారి చుట్టూ ఉంటే నేను ఆనందంగా ఉంటానని ఆనందంగా ఉండేవాళ్ళు. ఈ క్రమంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆనందంగా ఉండేవాళ్ళు. భార్యతో ఉండవలసిన వాడు మరొక స్త్రీతో ఉంటూ ఆనందపడటం, భర్తతో ఉండవలసిన ఆవిడ మరొకరితో ఉంటూ ఆనందపడటం. ఒక రకంగా చెప్పాలంటే పాపాలలో కూడా సంతోషాన్ని వెతుక్కున్నారు. అవన్నీ పాపాలు, నిజానికి అవన్నీ పాపాలు. పాపంలో కూడా సంతోషాలను వెతుక్కున్నారు. చివరికి పాపం అనేది ఎలాంటిదో మీకు ఒకసారి పాఠం చెప్పాను. చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. పాపానికి సంబంధించిన మరకలు జీవితకాలం మనిషిని వెంటాడేస్తాయి, వేటాడి సంతోషం లేకుండా చేస్తాయి మనిషిని. పాపపు ఛాయలు అనేవి తొలగిపోవండి. మన పాపం తెలిసిన వ్యక్తో, మన పాపం వల్ల బలైపోయిన వ్యక్తో మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు ఆ చేసిన తప్పులన్నీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తాయి. సంతోషం అంతా ఆవిరైపోతుంది, మనిషి బాధల్లోనికి వెళతాడు. జాగ్రత్తగా వినండి. దీని మీద గొప్ప వాళ్ళ అభిప్రాయాలు సేకరించాను. అసలు ఏం చెప్పారు సంతోషాల గురించి వీళ్ళందరూ అంటే, మీ అందరికీ తెలుసు, బౌద్ధ మతాన్ని స్థాపించాడు బుద్ధుడు.
బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి అంటే బౌద్ధ మత సారం ఒకటే. మీరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఒకటి చెప్పారు, కోరికలను అధిగమించండి అని చెప్పారు. వీళ్ళు చెప్పింది మతం మొత్తం ఏం చెప్పింది అంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే కోరికలను అధిగమించండి, దురాశలు వద్దు, కోరికలు తగ్గించుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పింది. దీంతో చాలామంది ఏకీభవించారు, చాలామంది దీనిని తప్పుపట్టారు. అది తర్వాత చాలా జరిగాయి. ఆ మతాన్ని అంగీకరించిన వారు ఉన్నారు, దానిని హేళన చేసిన వారు ఉన్నారు. రాను రాను ఆ మతం అనేది కాస్త నెమ్మదిగా తగ్గిపోయిన, దాని ప్రభావం తగ్గిపోయిన రోజుల్లో కూడా ఇప్పుడు మనం ఉన్నాం. మొదటిది బుద్ధుడు చెప్పిన సూత్రం ఇది, మీరు సంతోషంగా ఉండాలి అంటే కోరికలను అధిగమించండి అని చెప్పాడు. ఆ తర్వాత అండి అరిస్టాటిల్ మీ అందరికీ తెలుసు, శాస్త్రవేత్త. ఇతను ఒక సూత్రం చెప్పాడండి. నాకు నా అనుభవాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఏది ధర్మమో దాన్ని ఆచరించండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారని చెప్పాడు ఇతను. చూసారా, అతను ఒకటి చెప్తే ఇతను ఒకటి చెప్పాడు. వాళ్ళేమో ధర్మాన్ని, ఇతనేమో ధర్మాన్ని పాటిస్తే మీరు సంతోషంగా ఉంటారంటే, వాళ్ళేమో కోరికలను అధిగమిస్తే మీరు సంతోషంగా ఉంటారండి. వాళ్ళ ఒక స్టేట్మెంటు, వీళ్ళొక స్టేట్మెంటు, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అండి. ఆనందం మీద, సంతోషం మీద పరిశోధనలు చేసిన వారు వారికి తేలిన ఫలితార్థాన్ని ప్రజల ముందు పెట్టారు. ఇకపోతే 13వ శతాబ్దానికి చెందిన ఆక్వినస్ థామస్ అని ఒక తత్వవేత్త, సైన్సిస్ట్ అంటారు, తత్వవేత్త అంటారు, పుస్తకాలు రాశాడు, ఆ చరిత్రకారుడిగా కూడా ఇతని గురించి చెప్పుకుంటారు. ఇతను ఒక స్లోగన్ ఇచ్చాడండి. థామస్ క్రిస్టియన్ కదా, అతడు అతని అనుభవాన్ని బట్టి, అతని రచనలు బట్టి చివరికి అతను చెప్పిన మాట ఏంటంటే, థామస్ చెప్పిన మాట ఏంటంటే, అసలు నా అంచనా ప్రకారం ఈ జీవితంలో సుఖం అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు, తదుపరి జీవితంలో మాత్రమే మనిషికి ఆనందం వస్తుంది అని చెప్పేశాడు. క్రిస్టియన్ కనుక కాస్త దగ్గరికి వచ్చాడు, బైబిల్ దగ్గరగా. ఈ లోకంలో సుఖం లేదు, తదుపరి జీవితంలో మాత్రమే ఆనందమైన, సుఖమైన మనిషికి ఉంటాయి అని చెప్పాడు. దీంతో చాలామంది ఏకీభించలేదు. రాబోయే జీవితాన్ని నమ్మని వారు కానీ, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంటుందని నమ్మని వాళ్ళు కూడా ఇతన్ని చెప్పిన ఈ సూత్రాన్ని పట్టించుకోలేదు, పాటించలేదు. ఇలాగా నేను చెప్పిన బెస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కొంచెం ఈ సంతోషాల మీద, ఆనందాల మీద ప్రయోగాలు చేసిన వాళ్ళ గురించి చెప్పాను. ఇక మనుషుల మీద మానసిక స్థితిని బట్టి మానసిక శాస్త్రం ఒకటి ఉంది, మనస్తత్వ శాస్త్రం అంటారు. వీళ్ళు కూడా ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసి మనుషులు ఎవరు సంతోషంగా ఉంటున్నారు, దేనిని బట్టి సంతోషిస్తున్నారు అని ప్రయోగాలు చేసి వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే, అసలు సంతోషం అనేది, సంతోషానికి డెఫినేషన్ అనేది, నిర్వచనం అనేది మాకు దొరకటం లేదు. సంతోషంగా ఈ పలానా విషయంలో సంతోషంగా ఉంటారు అని చెప్పడానికి అసలు అంతు చిక్కటం లేదు. కారణం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సంతోషిస్తున్నారు. చివరికి వాడి సంతోషం కాస్త బాధగా మారిపోతుంది, వాడి సంతోషం కాస్త నిర్వీర్యం అయిపోతుంది, వాడి శోకసందర్భంలోకి వెళ్ళిపోతున్నాడు. కనుక మా ప్రయోగాలలో తేలిన ఫలితం ఏంటంటే, అసలు సంతోషానికి, ఆనందానికి నిర్వచనం చెప్పడానికి కుదరదు. కొంతమంది భావోద్వేగాలను బట్టి సంతోషపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎదుటి వ్యక్తి నాశనం అవుతుంటే ఆనందపడే తత్వాలు ఉంటాయి. రకరకాల తత్వాలు చెప్పారండి వీళ్ళు. అవతలవాడు నాశనం అయిపోతుంటే కొంతమంది ఆనందపడతారట, సంతోషంగా ఉంటారట. అవతలవాడు బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారట. అవతలవాడు ఏమండి గొప్పగా ఎదుగుతుంటే సంతోషపడే వాళ్ళు ఉంటారట, ఆనందపడే వాళ్ళు ఉంటారట. అవతలవాడి నాశనాన్ని కోరుకుని సంతోషపడే వాళ్ళు ఉంటారట. రకరకాలుగా మనుషులు సంతోషాలు వెతుక్కుంటున్నారు. కనుక సంతోషం అంటే ఇది అని నిర్దిష్టమైన సమాచారాన్ని అయితే మేము ఇవ్వలేము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి తప్ప. సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుందో, నిజమైన సంతోషం ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు అని మనస్తత్వ శాస్త్రం ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది. ఈ శాస్త్రవేత్తలు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు ఒక చోట పెట్టుకుని ఇప్పుడు ఆలోచించండి. అంటే లోకంలో గొప్పవారు, లోకంలో మేధావులు, లోకంలో తత్వవేత్తలు, లోకంలో చరిత్రకారులు, లోకంలో శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ ఈ సంతోషం, ఆనందం మీద ప్రయోగాలు చేసి ఎవ్వరికి నిజమేంటో తెలియలేదండి. అసలు సంతోషం ఎందులో దొరుకుతుందో కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. చివరికి ఇది నా అభిప్రాయం మాత్రమే అని ముగించారు అందరూ. వెరీ గుడ్. బైబిల్ అనేది దేవుడు అండి దగ్గర చాలా గొప్పగా రాయించాడు, చాలా ఉన్నతంగా రాయించాడు.
మానవ సమాజానికి తెలియని సంగతులు, మానవ సమాజం ఏ విషయంలో అయితే ఎవడు పొరపడుతుందో, ఏ విషయంలో అయితే సరైన అవగాహన లేకుండా మిగిలిపోయిందో అవన్నీ స్పష్టంగా చెప్పేదే బైబిల్. స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది. ఇది నా అభిప్రాయం అన్నట్టుగా చెప్పదు. ఇది నిజం అంటది అంతే బైబిల్. శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా, తత్వవేత్తలు చెప్పినట్టుగా అయ్యి ఉండొచ్చు, అవ్వచ్చేమో, ఇలాగైతే ఉంటారేమో సంతోషంగా అని చెప్పదు బైబిల్. ఇదే ఖచ్చితం అంటది అంతే. దేవుడిని అడగాలండి, దేవుడు చెబుతాడండి. మనిషికి నిజమైన సంతోషం, మనిషికి నిజమైన ఆనందం దేంట్లో దొరుకుతుందో, ఏది నిజమైన సంతోషమో, ఏది శాశ్వతంగా అతన్ని సంతోషాలలో ఉంచుతుందో, ఆనందంగా ఉంచుతుందో దేవుడు మాట్లాడతాడు. దేవుని పిల్లరా, బైబిల్లో ఈరోజు లోకం అనుకుంటుంది లోక సంబంధమైన సుఖాలలో, ఆనందాలలో సంతోషంగా ఉన్నామని. కానీ బైబిల్లో నేను మొదట ఒక చరిత్రను మీకు చూపిస్తాను. ఆ చరిత్ర ఎవరిది అంటే దావీదు జీవితపు చరిత్ర. మీ అందరూ బైబిల్ చదువుతారు కనుక నేను అవన్నీ సందర్భాలు చూపించడం లేదు, చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు దావీదు గురించి నేను చెప్పిన చరిత్ర అంతా మీకు అవగాహన ఉంటేనే నేను ఈరోజు చెప్తున్న పాఠం చాలా బాగా మీకు అర్థమవుతుంది, బైబిల్ చదివే వాళ్ళు అయితే. దావీదు జీవితం మనకు తెలియదు కాదు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. గొర్రెల కాపరిగా ఉంటున్న కాలంలోనే దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది. తొలినాళ్ళల్లో, ప్రారంభంలో ఆ భక్తితో కీర్తనలు రాశాడు. ఆ భక్తితో దేవుని ఎడల చక్కగా ఎదుగుతున్నాడు. దేవుడు అంటే ప్రేమ ఉంది. దేవుడు అనగానే ఒక రకమైన భయం ఉంది, భక్తి ఉంది దావీదుకి. ఆ భయంతో, భక్తితో, దేవుడి మీద ప్రేమతో చిన్నవాడుగా ఉన్నప్పుడే ఆ రోజు ఫిలిస్తీన్ల తరపున దండులో ఒక్కడిగా నిలబడిన గొలియాతుతో యుద్ధం చేసి ఒక సున్నత లేని అన్యజనుడు వచ్చి సున్నత కలిగిన జనాంగాన్ని, దైవ జనాంగాన్ని దూషిస్తాడా, ద్వేషిస్తాడా అని చెప్పి ఆ రోషంతో, ఆ కోపంతో, దేవుడి మీద ప్రేమతో యుద్ధాలు జరిగించిన వ్యక్తిగా దావీదు జీవితం తొలినాళ్ళలో మనకి కనబడుతుంది. జస్ట్ ఏమన్నా ఒడియాలు తీసుకుని, రాళ్ళు తీసుకుని ఒడిసెలతో రాళ్ళు పెట్టి గొలియాతుని చంపేసినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. అది తొలినాళ్ళల్లో దావీదు జీవితం. జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్లో దావీదు దేవుడి కొరకు బ్రతకటంలో సంతోషం వెతుక్కున్నాడు, దేవుడి కొరకు నిలబడటంలో సంతోషం వెతుక్కున్నాడు, దేవుడి కొరకు ఆలోచించటంలో, దేవుడి కోసం యుద్ధం చేయటంలో సంతోషాన్ని వెతుక్కున్నట్టుగా దావీదు జీవితం అనేది మనకి కనబడుతుంది. దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే స్టార్టింగ్లో, ప్రారంభంలో దావీదు జీవితం ఇది. దేవుడు దీన్ని గమనించాడు. నా కొడుకు నా పనిలో ఆనందంగా ఉంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, నా కొరకు యుద్ధం చేసి వీరుడుగా, గొప్పవాడిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నా కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పని యందు సంతోషిస్తున్నాడు, నా యందు ఆనందిస్తున్నాడు అని దావీదును దేవుడు గొప్పవాడిని చేశాడు. జాగ్రత్తగా వినాలి. ఇది గొప్పవాడిని చేసి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టాడు, రాజును చేసి. రాజుగా అంతఃపురంలో ఉన్న తర్వాత దావీదు తన చుట్టూ జనాంగం, తన చుట్టూ అధికారం, తన చుట్టూ ఏమండి చిటికేస్తే వచ్చే సైన్యం, డబ్బు ఉంది, అధికారం ఉంది. ఏమండి నిజంగా దావీదుగా రోజు సమాజం, ఆ రోజు రాజ్యం అంతా కూడా రాజు రాజు అని కీర్తిస్తుంది. కీర్తి దక్కింది, ప్రతిష్ట దక్కింది, అధికారం ఉంది, డబ్బు ఉంది. ఏమంటే భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. దేవుడిచ్చిన సంతోషాలు ఇవి, దేవుడిచ్చిన ఆనందాలు ఇవి. ఇలా క్రమంగా సాగుతున్న జీవితంలో ఒకప్పుడు యుద్ధం తనది కాకపోయినా తన పిల్లల మీదకి, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నారు అంటే ముందు కోరుండి యుద్ధానికి వెళ్ళిన దావీదు అధికారం వచ్చిన తర్వాత, అంతఃపురానికి వెళ్ళిన తర్వాత ఆలోచనలు మారాయి. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు దేవుడిలో, దేవుడి పనిలో, దేవుడి పిల్లలతో సంతోషాన్ని వెతుక్కున్న దావీదు బత్షెబాతో పాపం చేసే టైంకు హోరున యుద్ధం జరుగుతుంటే యుద్ధానికి వెళ్లకుండా మిద్దె పైన తిరుగుతున్నాడు, మేడ పైన తిరుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు దావీదు జీవితం, ఒకప్పుడు దావీదు ఆలోచనలు, తర్వాత అన్నీ చేతికొచ్చిన తర్వాత, దేవుడు ఒక స్థితిలో ఉంచిన తర్వాత ఉన్న స్థితిని సంతోషించలేక, ఉన్న స్థితిని ఆనందించలేక దావీదు ఆలోచనలు మారుతున్నాయి. ఎలా మారాయి అంటే
హోరున యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా వాక్యం తెలిసిన వ్యక్తి, దైవజనుడు, ఏమంటే నిజంగా కీర్తనలు రాశాడు, మంచి మంచి ప్రసంగాలు చెప్పాడు, తన తరం వారికి సేవ చేశాడు. అలాంటి వ్యక్తి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడికి ప్రార్థనలు చేయటమో, యుద్ధం ఎలాగుందోనని, యుద్ధంలో మనం ఓడిపోతామా గెలుస్తానన్న భయంతోనే ఉండవలసిన దావీదు మనసు, వీటిపైన ఉండవలసిన దావీదు మనసు, వీటిల్లో తొలినాళ్ళలో సంతోషాలను ఆనందాలను దేవుడు పనిలో వెతుక్కున్న దావీదు మనసు స్థిరపడిన తర్వాత, ఒక రాజ్యం, ఒక స్థితి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదానిని అనుభవించకుండా దేంట్లోనూ ఆనందం వెతుక్కుంటున్నాడు దావీదు. అలా వెతుక్కునే మిద్దె పైన తిరుగుతూ బత్షెబను మోహించి ఆమెతో వ్యభిచారం చేసి ఆమెతో సుఖపడి అందులో సంతోషం ఉందేమోనని వెతుక్కున్నాడు, అందులో ఆనందాన్ని వెతుక్కున్నాడు. దేవుడి పనిలో, దేవుడి సేవలో ఒకప్పుడు దావీదు కత్తి పట్టుకుని యుద్ధానికి వెళితే 10,000 మందిని నరికి రక్షణ, ఆనందము తోడుగా దేవుడుండి ఇంత గొప్ప స్థితికి వచ్చిన తర్వాత కళ్ళ ముందు దేవుడిచ్చిన స్థితిని సంతోషించలేకపోతున్నాడు. జాగ్రత్తగా వినండి, కళ్ళ ముందు దేవుడిచ్చిన ఆనందాలలో సంతోషాన్ని వెతుక్కోలేకపోతున్నాడు. లేనిది కానిది దాంట్లో, పాపంలో కూడా సంతోషాన్ని వెతుక్కుని, ఆనందాన్ని వెతుక్కుని, తర్వాత దావీదు జీవితం ఎలా మారిందో మీకు తెలియదు కాదు. బత్షెబను తెచ్చుకొని పాపం చేసిన తర్వాత దేవుడు ఏమండి నాతాను ప్రవక్తని పంపించడం కానివ్వండి, సీరియస్గా దావీదుకి వార్నింగ్లు ఇవ్వడం కానివ్వండి, నీ జీవితం అయిపోయిందని, నీ జీవితం మీదగా రాబోయే శాపాలు ఇవి అని శాపాలు చెప్పడం కానివ్వండి, ఇదంతా మనం బైబిల్లో చదువుకుంటాం. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసండి ఈ సందర్భాన్ని? స్థితి బాగున్న తర్వాత దేవుడిలో సంతోషాన్ని వెతుక్కోవలసిన దావీదు ఎప్పుడైతే పాపంలో సంతోషాన్ని వెతుక్కున్నాడో దేవుడికి కోపం వచ్చింది. నాతాను ప్రవక్తను పంపించాడు, నువ్వు చేసింది తప్పు అన్నాడు, పాపం అన్నాడు. ఏమండి, తప్పు పాపం జరిగిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి నీ జీవితం ఇలా మారబోతుంది, తప్పు చేసావు, పాపం చేసావు అన్న తర్వాత ఒక కీర్తన రాశాడు. అదే 51వ కీర్తన, మనం చాలాసార్లు చదువుకుంటాం. ఈ 51వ కీర్తన రాసిన దావీదు పైనే చెప్తాడు. ఆ కీర్తన మీరు చదువుతున్నప్పుడు చిన్న అక్షరాల్లో అక్కడ ఉంటుంది. దావీదు బత్షెబ దగ్గరికి పోయి పాపం చేసిన తర్వాత నాతాను వచ్చిన తర్వాత రాసిన కీర్తన అని ఆ కీర్తనలో మీకు రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఆ కీర్తనలో ఒక మంచి మాట దావీదు ప్రయోగించాడు. ఈ ఒక్క మాట ఈ సమాజం పట్టుకుంటే సంతోషము, ఆనందము ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ సంతోషంగా ఉండాలో, ఎక్కడ ఆనందంగా ఉండాలో, వేటి యందు సంతోషించాలో మనిషి ఇట్టే పట్టుకుంటాడు. 51వ కీర్తన ఆ చిన్న అక్షరాలు చదువుతున్నారు చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత జీవితంలోనికి శాపాలు వచ్చి దేవుడి కోపం నీ మీద రగిలింది అని చెప్పిన తర్వాత దావీదు రాస్తున్న కీర్తన ఇది. రాస్తూనే ఆ ప్రారంభపు మాట 1వ వచనంలో ప్రారంభమే ఏమని పలుకుతున్నాడు చూడండి. ఏమని పలుకుతున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఎందుకంటున్నాడు? నీ కృప చొప్పున నన్ను కరుణించును. కృప కలిగిన వాడువు, దీర్ఘశాంతం కలిగిన వాడువు, ప్లీజ్ నన్ను కరుణించు. నేను దేంట్లోనో సంతోషం ఉందని, ఆనందం ఉందని నిన్ను విడిచిపెట్టి, నువ్వు నాకు ఇచ్చిన పనిని విడిచిపెట్టి, నీ సన్నిధిని విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ దేవుడిని విడిచిపెట్టి, దైవత్వాన్ని, ఆత్మీయతని ఇవన్నీ కోల్పోయి ఎక్కడో దూరంగా ఉన్న పొరుగు వాని భార్యలో సంతోషాన్ని వెతుక్కున్నాను. దీనికి సంబంధించిన శిక్ష నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ప్లీజ్ తండ్రి, తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను ఇప్పుడు ఒకసారి నువ్వేం చేయాలి? కరుణించు. 3వ వచనం చూస్తారా? 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడిని విడిచిపెట్టి లోక సంబంధమైన సుఖభోగాలను అనుభవించటం, అందులో ఇరుక్కుపోవటం, ఆ పాపంలో పడిపోయిన తర్వాత దేవుడి దీనికి తప్పు అని చెప్పటం. ఇప్పుడు దావీదు హార్ట్ఫుల్గా ఒకటి ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. ఏమని? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఏం స్టేట్మెంట్ అండి అది? ఈరోజు ఏ మనిషి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు? నా తప్పులు నాకు తెలుసు అంటాడా? నా పాపాలు నాకు తెలుసు అంటాడా? కవరింగ్లు చేసుకుంటూ ఉంటాడా? ఏ మనిషి తప్పులు ఒప్పుకోడండి. ఏ మనిషి తన పాపాలు ఒప్పుకోడండి. ఏ మనిషి కూడా నేను తప్పు చేశానన్న ఆలోచన, ఆ భీతి కానీ మనుషుల్లో కలగదండి. దావీదు డైరెక్ట్గా కీర్తన రాశాడంటే ప్రజలందరికీ చెప్తున్నాడు. ఆ కీర్తన ప్రజలందరూ పాడుకుంటారా? పాడుకోరా? పాడుకుంటారు. అంటే ప్రజలకి డైరెక్ట్గా పబ్లిక్గా, ఇదిగో
దేవుని ఎదుట నేను తప్పు చేశాను, నేను పాపము చేసిన వాడనని ఒప్పుకుంటున్నాడు. చూసారండి, భక్తుడు అంటే అలాగే ఉంటాడండి. కప్పుకోరళ్ళు ఒప్పుకుంటారు, విడిచిపెడతారు. నా అతిక్రమములు నాకు ఇప్పుడు తెలిసాయి దేవా, నువ్వు వచ్చిన తర్వాత తెలియక తప్పు చేశాను. ఇప్పుడు అతిక్రమాలు, నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం, నా పాపము నా ఎదుట ఎల్లప్పుడూ ఉంది, కనబడిపోతుంది. నేను చేసింది పాపం అని నాకు క్లియర్గా కనబడిపోతుంది. నా పాపాన్ని నా కళ్ళ ముందు పెట్టుకుని, నా అతిక్రమాలు నా కళ్ళ ముందు పెట్టుకుని నేను కృంగిపోతున్నాను, నేను ఏడుస్తున్నాను, నన్ను నువ్వేం చేయాలి, కరుణించు అన్నాడు. కరుణించు అన్నాడు. ఏమండి, నాతాను ప్రవక్త వచ్చి దేవుడు నీ మీద కోపంతో ఉన్నాడు, నీ జీవితాన్ని శపించాడు అన్న తర్వాత వెంటనే ఆ శిక్షలు అమలవ్వకపోయినా తర్వాత మీరు జీవితకాలంలో చూస్తున్నప్పుడు అంటే దావీదుకు జరిగిన నష్టం మీకు తెలియదు కదా. ఆయన జీవితంలో ఒకప్పుడు కోటలో చక్కగా అంతఃపురంలో రాజుగా వెలుగొందిన దావీదు ఎప్పుడైతే ఈ పాపపు పనికి దేవుడు వలన శాపాలు తెచ్చుకున్నాడో, పాపం చేసి తప్పు చేసి తర్వాత అంతఃపురాన్ని విడిచిపెట్టి కాలుకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ కొండల తట్టు గుట్టల తట్టు పారిపోవలసిన పరిస్థితులు దావీదుకి తర్వాత కాలంలో ఏర్పడ్డాయి. మొహాన్ని దాచుకుని, రాజయ్యుండి మొహాన్ని దాచుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ, ఎందుకంటే అప్పటికే అబ్షాలోము అనే తన కొడుకు తిరగబడ్డాడు, సైన్యంతో వస్తున్నాడు, సొంత తండ్రినే చంపడానికి పన్నాగాలు పన్నాడు అబ్షాలోము. తిరగబడిపోయింది జీవితం అంతా ఒక్కసారిగా అప్పటి వరకు హ్యాపీగా సంతోషంగా ఉన్న కుటుంబం కుదేలైపోయింది. శాంతి లేదు, సమాధానం లేదు. ఒక పక్క కొడుకు తరుముతున్నాడు, ఒక పక్క అంతర్గత కలహాలు. నిజంగా దావీదు జీవితం అల్లకల్లోలం అయిపోయిందండి. మీరు ఒకటే క్యాచ్ చేయాలి దావీదు జీవితంలో, కళ్ళ ముందు దేవుడిచ్చిన సంతోషాలను, ఆనందాలను నువ్వు ఆనందించకుండా ఎక్కడో సంతోషం ఉంది, దేంట్లోనో ఆనందం అని వెతికితే ఎప్పటికైనా మన జీవితం కూడా అలా దుఃఖాల పాలు కాక తప్పదు. పాపం అనేది ఎంటర్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంటర్ అవుతున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. దానికి ఫలాలు మాత్రం చాలా లేటుగా వస్తాయి, ఘోరంగా వస్తాయి. జీవితంలో తల ఎత్తుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది పాపానుకున్న అస్త్రం. దావీదు జీవితం అలాగే మారిపోయిన తర్వాత ఇంక ఏంటోనండి, అసలు ఆ యుద్ధంలో గెలిచే, ఒకప్పుడు కత్తి పట్టుకుంటే 10,000 మంది తలలు నరికిన దావీదు జస్ట్ కొడుకు చిన్న సైన్యంతో వస్తుంటే వాడిని ఎదిరించలేక, వాడి మీద తిరగబడలేక, యుద్ధాన్ని చేయలేక తన ప్రాణాలను, తన చుట్టూ ఉన్న వారి ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నప్పుడు ఈ కీర్తన ఇప్పుడు ఏమంటాడు చూడండి. అలా చదువుకుంటే 11వ వచనానికి రండి. 11వ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. పదాలు జాగ్రత్తగా వినాలి. దేవా, ఒకప్పుడు నీ సన్నిధి ఉంది, నాకు నీ తోడుంది, నీ సహాయం ఉంది. ఎదురుగా వచ్చినది ఎంత పెద్దవాడైనా, గొలియాత్ అయినా, పెద్ద సైన్యం అయినా కత్తి పట్టాను అంటే తలలు నరికాను, శత్రువులను పరుగులు పెట్టించాను. నా కుటుంబం, నేను హ్యాపీగా ఉన్నాం. అంతఃపురంలో నా భోజనపు బల్ల చుట్టూ నా ప్రియులు, నా బంధువులు, నా స్నేహితులు. ఒకప్పుడు ఇది తండ్రి నా స్థితి. నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను పాపం చేయక మునుపు, ఈ లోకంలో ఏదో సంతోషం ఉందని నిన్ను విడిచిపెట్టి నీకు వ్యతిరేకంగా పాపం చేయక మునుపు నా పరిస్థితి ఇది. ఇప్పుడు నువ్వు నా పాపాన్ని బట్టి నన్ను విడిచిపెట్టావు కదా, నీ సన్నిధి నాకు త్రోసేసావు కదా, నీ సన్నిధి లేదు కదా, ఇప్పుడు నీ తోడు లేదు. సన్నిధి అనగానండి దేవుడు తోడండి, అది కోల్పోయాడు దావీదు. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఇది అండర్లైన్ చేసుకోండి చివర. నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించు. నీ రక్షణలో ఉంది ఆనందం. ఆనందం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? ఎక్కడ దొరుకుతుంది? చదువులోనా, డబ్బులోనా, అధికారంలోనా, అంతస్తుల్లోనా, బట్టల్లోనా, కారుల్లోనా, బిల్డింగుల్లోనా, బంగారంలోనా? దేంట్లోనండి సంతోషం? దేంట్లో? దావీదుకి అర్థమైంది. ఈరోజు మేధావి వర్గంగా పిలువబడుతున్న వాళ్ళకి కూడా అంతు చిక్కని సంగతి ఇది. ఎవరన్నా తెలుసు? దావీదు ఒకే స్టేట్మెంట్ అండి, నీ రక్షణలోనే ఏమి దాగుందట? నీ రక్షణానందమును మరలా నాకు కలగచేయి. మరలా కావాలి నాకు, మరలా పుట్టించు. ఒకప్పుడు నువ్వు తోడుగా ఉన్నప్పుడు ఏంటి తండ్రి నా జీవితం? సంతోషం కదా, ఆనందం కదా. నీవు నాకు తోడుగా ఉన్నప్పుడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా
నీ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నాకున్నప్పుడు నాకు ఆనందం పుట్టింది. నేను సంతోషంగా ఉన్నాను. నా కళ్ళ ముందు వస్తున్న ప్రతి సమస్యను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధీటుగా ఎదుర్కొన్నాను ఒకప్పుడు నేను. ఇప్పుడు నాకు అదే దూరం చేస్తున్నవే. ఎవడు మీకు మాట చెప్పనా? దావీదు కత్తి పట్టాడు అంటే 10,000 మంది తలలు నరికాడు అంటే అది దావీదు శరీర బలం అంటారా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బలం అంటారా? ఆలోచించండి. ఎవడు కత్తి పట్టి 10,000 మంది నరుగుతామండి. మీరు ఒకసారి కోడిని కోయండి, 2-3 కోళ్ళు వరుసగా, ఏమొస్తుంది మీకు? నీరసం వస్తుంది. మేకలు నరికి ఆయన్ని వరుసగా 10 మేకలు నరకమనండి. 2 నరుగుతాడు, ఒకటి అడుగుతాడు, నాకు నమస్కారం బాబోయ్, నాకు చేతులు లాగేస్తానే, జబ్బలు లాగేస్తానే అంటాడు. అలాంటిది కత్తి పట్టి 10,000 మంది మనుషుల తలలో నరకటమా? ఎవరు? దావీదు. ఎక్కడిది చెప్పండి బలం? ఎక్కడిది ఈ బలం? ఎక్కడిది? మీరు ఇప్పుడు ఆలోచించాలి దేవుడిని బట్టి. ఒకప్పుడు ఆ బలం ఉంది నాలో, ఒకప్పుడు ఆనందం ఉంది నాలో, ఒకప్పుడు ఆ ధైర్యం ఉంది నాలో. నీలో నువ్వు అనుగ్రహించిన నీ పరిశుద్ధాత్ముడు నాలో ఉండటం వలన ఆ ధైర్యం నాకుంది. ఇప్పుడు అది లేదు తండ్రి, పిరుకోడిని అయిపోయాను. సొంత కొడుకు తరుముతుంటే నువ్వు లేవు కదా, ఆడి మీద వెళ్తే యుద్ధంలో జయించడానికి పారిపోతున్నాను దేవా, పారిపోతున్నాను. నీవుంటేనే ఆనందం ఉంటుంది. ఒకటే స్టేట్మెంట్ దావీదు ప్రపంచానికి ఇచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు సన్నిధి ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. దేవుడు రక్షణ ఆనందం, నీ వెనక నేను ఉంటాను కొడుకు, కానీ రక్షణగా దేవుడు వెనకున్నప్పుడు మాత్రమే మనిషికి ఏముంటాయి? సంతోషాలు, ఆనందాలు. బాగా డీప్లో ఆలోచించాలి ఇది మీరు. నువ్వు దేవుడిని పోగొట్టుకుంటున్నావా? దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటున్నావా? వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావా? సహోదర ప్రేమను పోగొట్టుకుంటున్నావా? నువ్వు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నీ జీవితకాలం అంతా దుఃఖం తప్ప సంతోషము ఆనందము ఎటు నువ్వు వెతికినా నీకు కనబడదు. మరలా చెప్తున్నాను, దేవుడు, సంఘము, సన్నిధి, సహోదరుడు, సేవకుడు, ఈ వీటి మధ్యలో నీ జీవితం ఎప్పుడైతే ఇరుక్కుని వాటి మధ్యలో నీ జీవితం ఎప్పుడైతే ఉంటుందో, ఎవడు లోక సంబంధమైన కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు వస్తున్నా దేవుడి సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో, రక్షణ ఆనందంతో నువ్వు సంతోషంగా ఉంటావు తప్ప వీటిని విడిచిపెట్టి నువ్వు దేంట్లోనో సంతోషం ఉందని వెతకటం ప్రారంభించావా, ఎప్పటికైనా దావీదు జీవితాన్ని పలకరించినట్టుగా కష్టాలు, కన్నీళ్ళే మనల్ని పలకరిస్తాయి. చాలామందికి చిన్న సీక్రెట్ తెలీదు. ఇది చాలా చిన్న సీక్రెట్ అండి. దేంట్లో వెతుకుతారండి ఆనందం? దేంట్లో వెతుకుతారు? జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఇవన్నీ నిజమో కాదో మీరు హార్ట్ఫుల్గా ఆలోచించండి. డబ్బులో ఆనందం ఉందని వెతికాడు అని ఒక అతను మీకు చాలాసార్లు చెప్పాను. యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ అతని పేరు. నేను అత్యంత ధనవంతుడు అవ్వాలి అని, కుబేరుని అవ్వాలని పరుగులు పెట్టాడు. యాపిల్ కంపెనీ స్థాపించాడు. అది ప్రపంచంలో గొప్ప కంపెనీ అయిపోయింది. ₹1,000 లక్షల దాని ఎక్విప్మెంట్ మనం కొనాలి అంటే ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. కోట్లు ఉన్నాయి. చివరిలో చిన్నపాటి రోగం వచ్చింది, క్యాన్సర్. తగ్గించడానికి ఉన్న ₹1,00,00,000 ఏది అక్కరకు రావటం లేదు. వైద్యులంతా కూడా చేతులెత్తేశారు. చుట్టుపక్కల ఎవరు కూడా కనపడటం లేదు. ఆ బెడ్ మీద, మరణశయ్య మీద పడుకుని ఒక స్టేట్మెంట్ రాశాడండి. చివరి వాంగ్మూలం అనుకోవచ్చు, దాన్ని రాశాడు. ఏమని రాశాడు తెలుసు? ఆశ్చర్యపోతారు. నెట్లో ఉంది, కొట్టండి. స్టీవ్ జాబ్స్ చివరి వాంగ్మూలం అని కొడితే మీకు కుప్పలుగా తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, అన్ని భాషల్లోనూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఏమన్నాడు తెలుసండి? డబ్బులో ఆనందం ఉంది, సంతోషం ఉందని వెతుక్కుని నా కుటుంబాన్ని పక్కకు పెట్టి, పిల్లల్ని పక్కకు పెట్టి, సర్వసాన్ని పక్కకు పెట్టి డబ్బే ఆనందం అనుకున్నాను. చివరికి మరణశయ్య మీదకి వచ్చిన నాకు ఇదిగో లబ్ డబ్ అని గుండె కొట్టుకుంటుంది కదా, ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఆ లబ్ డబ్ అని కొట్టుకునే ఆ గుండె చప్పుడులో నేను ఏం సాధించాలో నాకు ఏమీ అర్థం అవటం లేదని చెప్పాడు. గొప్పవాడు. ఇకపోతే మీరు అధికారాన్ని సంపాదించిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు చూస్తే, లోకంలో, ప్రపంచంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం సాధించాడు? ప్రపంచం పైన దండెత్తి ప్రపంచ చక్రవర్తిగా మారిన తర్వాత చచ్చిపోయేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయాడు మీకు తెలియదు కదా. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అతను? నన్ను తీసుకెళ్తున్నప్పుడు సమాధి పెట్టిలో నుంచి 2 చేతులు బయటకు పెట్టి నన్ను సమాధుల తోటకి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన అధికారిని ఒట్టి చేతులతో వెళ్ళిపోతాను, ఇందులో ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మనిషి అండి ఈరోజు
ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నా, దేవుడు వాక్యం కళ్ళ ముందు ఉన్నా, ప్రపంచాన్ని వాక్యాన్ని బేరీజు వేసుకుని అసలు నా ఒరిజినల్ సంతోషం ఎక్కడుందని లోకంలో ఎవడు కూడా సంతోషం ఇది అని సరైన స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు నువ్వు వెతకాలి కదా, నువ్వు ఆలోచించాలి కదా, బైబిల్ దగ్గరికి రావాలి కదా, బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట నీ హృదయానికి ఎక్కాలి కదా. ఎక్కడుంది సంతోషం? దావీదు చెప్పాడు, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, అధికారం, నేను రాజుని, కానీ దేవుడు నాకు తోడుగా లేడు. దేవుడు నాకు తోడుగా లేకపోవటం వల్ల నా పరిస్థితులు అన్నీ తిరగబడ్డాయి. అసలు ఎందులో కూడా నాకు సంతోషం కనపడటం లేదు. దేవుడు దూరం అయిపోతే, పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోతే, సన్నిధి దూరం అయిపోతే దానికంటే శిక్ష మరొకటి లేదు. దేవుడు తోడుగా ఉండి నీకు రక్షణ కలిగించినప్పుడు మాత్రమే, అందులో మాత్రమే ఏముందని చెప్పాడు? ఆనందం, సంతోషం. ఇప్పుడు చెప్తానండి, చాలా చెప్తాను నేను, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. దేవుడు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకి మాటలు చెప్పాడు, కానీ మనుషులు దేంట్లో వెతుకుతున్నారు సంతోషాలు అంటే? డబ్బులో వెతుకుతున్నారు, అధికారాల్లో వెతుకుతున్నారు, వస్తువుల్లో వెతుకుతున్నారు. అనుభవాలు ఉంటాయి కదండి. నా అనుభవం కూడా చెప్తాను ఒకటి. చాలామంది ఏమనుకుంటారంటే, మేము కారు కొనుక్కుంటే సంతోషంగా ఉంటాం అనుకుంటారు కదా. కారు కొనుక్కుంటే ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. కొత్త కారు కొనుక్కున్నప్పుడు చూడండి, ఆ రోజు ఎలాగుంటారు? ఫస్ట్ డే వాళ్ళు ఎలాగుంటారు? షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు, దానికి రిబ్బన్లు పెడతారు, ఇలాగా రెడ్ రిబ్బన్ను, దానికి దండ వేసేస్తారు. దేనికి? కారుకి. కొత్తిమీర దండలు వేసే వాళ్ళు ఉన్నారు, పూల దండలు వేసే వాళ్ళు ఉన్నారు. వస్తున్నాడు రాజు మా ఇంట్లోకి అన్నట్టుగా ఆహ్వానిస్తారు. ఎవరిని? కారుని. ఆడొక పెద్ద తాళం ఇస్తాడండి, కారు తాళం. మీరు చూసారో లేదో, కొత్త కారు కొన్న వాళ్ళకి ఏ తాళం ఇస్తాడు? తాళం ఇంత లోపల ఇంత పొడుగు ఉంటుంది. ఆ తాళాన్ని ఫ్యామిలీ చేతిలో పెడతాడు, కారు ముందు నిలబెడతాడు, ఫోటోలు తీస్తాడు, కేక్ కట్ చేస్తారు. ఆనందం అబ్బా, ఫస్ట్ డే మామూలుగా ఉండదండి. నేను చాలా కార్లకి ప్రార్థన చేశాను. ఈ సీన్లు అందుకు తెలుసు నాకు. షోరూమ్ దగ్గర తీసుకెళ్ళారు నన్ను. అసలు ఆ కొత్త కారు కొన్నప్పుడు అండి, ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు కదండి, ఆ కంపెనీ వాళ్ళు మొత్తం వచ్చేస్తారండి. ఈడేదో పెద్ద ఘనత సాధించినట్టుగా, కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కాబట్టి చెప్తున్నారు. ఈ కంగ్రాట్స్ కూడా ఎందుకు చెప్తారంటే, చివరిలో కంగ్రాట్స్ చెప్పిన ప్రతి ఒక్కడికి మళ్ళీ 100 రూపాయలు ఇవ్వాలా, అందుకు చెప్తారు వాళ్ళు. అక్కడికి వచ్చి ఆ మెకానిక్ల వాళ్ళు, తుడిచిన వాళ్ళు, ఏదో చేశాను, అది చేశాను, రిజిస్ట్రేషన్ చేశాను, అది ఇది అంటాడు. మొత్తం మీద వస్తారండి, పెద్ద కేక్ ఎడతారు, పూలదండ వేస్తారు, ఇంత పెద్ద తాళం ఇస్తారు, అంతే రిబ్బన్ కటింగ్ చేశారు, కేక్ పెట్టారు, ఒకళ్ళ నోట్లో పెట్టుకున్నారు. అబ్బబ్బబ్బా సంతోషం, ఆనందం. అంతే, అయ్యగారు అమ్మగారు కారు ఎక్కారు, రౌండ్ స్టార్ట్ అయింది. ఎక్కడికి? రోడ్డు మీదకి. బాగా వినండి, కొనుక్కున్న ఫస్ట్ డే ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఫ్యామిలీ ఎక్కారు, కారులో రౌండ్ వేశారు. 1వ రౌండ్ అయింది, 2వ రౌండ్ అయింది. ఇక చుట్టాలు అందరి ఇంటికి వేసుకుని వెళ్తారు ఆ కారు. మేము కారు కొన్నాం చూడండి, మేము కారు కొన్నాం చూడండి, మేము కారు కొన్నాం చూడండి. అది హోదాలాగా, సంతోషంలాగా ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా 1-2 నెలలు అవుతాయండి, ఫస్ట్ సర్వీసింగ్ వస్తుంది. షోరూమ్కి వెళ్ళింది కారు సర్వీసింగ్కి. షోరూమ్కి వెళ్ళేంత వరకు బాగుంటుందండి. షోరూంలో ఆడు బిల్లు వేస్తాడు. ఎంత వేస్తాడు? 8,000 అయింది సార్ ఫస్ట్ సర్వీసింగ్ అంటాడు. గుండెకి ఎంత పెద్ద హోల్ ఆడుతుంది అప్పుడు. సర్వీసింగ్ ఎంత అయింది? 8,000 సార్ అంటాడు. అంతే పడ్డది. ఎక్కడో చిన్నపాటి బాధ, ఎక్కడో చిన్నపాటి పెయిన్. 8,000 బండి వేసుకెళ్తే ఆడు 750కే సర్వీసింగ్ చేసి ఇచ్చేవాడు. అంతే కదండి. మన బైక్ సర్వీసింగ్ ఎంతకైపోతుంది చెప్పండి? 750, మహా అయితే 1000 రూపాయలు, 1200. వీడు ఎంత అడిగాడు ఇప్పుడు? 8,000. నా బండికి 10 సార్లు సర్వీసింగ్ అవుతుంది అన్న ఆలోచన వస్తుంది. ఇంకా తప్పదు కనుక, సంతోషం హ్యాపీ మూడ్లో ఉన్నా కనుక కడతావు. కట్టాం, తెచ్చాం, తిరుగుతుంది. పెట్రోల్ బంక్ చూసినప్పుడల్లా ఆపేస్తూ ఉంటుంది. అంతేనా? కారు తిరగాలంటే ఏమేయాలి? వెనకాల తే పరసలో డబ్బులు 1000, 2000, 1500 పెట్రోల్ కొడతా ఉంటే ఇది ఎట్రా అయినా వచ్చినట్టుగానే వచ్చిన పరస అంతా ఏం చేస్తుంది? ఒలిచేస్తుంది. ట్రిప్కి 7,000, ట్రిప్కి 8,000 ఎత్తుకుపోతుంది జేబులో డబ్బులన్నీ. ఆనందంగా ఉంటారా? బాధలోకి వెళ్తారు చెప్పండి? ఎంతకాలం ఉంది కారు సంతోషం? మహా అంటే మ్యాక్సిమం నెలండి, 2 నెలలండి. పైకి చెప్పరు కానీ లోపల ఎందుకు కొన్నాను రా బాబు, బస్సు ఎక్కిపోయినా బాగున్ను, ఆ బండి మీద తిరిగినా బాగున్ను, ఇంకా లోపల తొలిచేస్తూ ఉంటుందండి. ఫస్ట్ ఎగిరిపోయిందా కారు సంతోషం? ఎగిరిపోయిందా? ఉండలేదు. ఇంకోటి చెప్తాను నేను, చాలామంది బట్టలు వేసుకుంటే సంతోషంగా ఉంటారండి. ఆడపిల్లలు కొత్త చీర కట్టుకున్నారనుకోండి, అతని దగ్గరికి వెళ్ళిపోయి 4 సార్లు ఇటొకసారి, అటొకసారి, ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, అబ్బాబ్బాబ్బాబ్బా
సంతోషం, ఆనందం. కొత్త బట్టలు వేసుకున్న పురుషులు కూడా అంతే, షర్టు సూపరు, అసలు ఏమండి కలర్ అదిరిపోయింది అంటారు, షైనింగ్ అదిరిపోయింది అంటారు, వెనక చూస్తున్నారు, ముందు చూస్తున్నారు, ఆనందపడిపోతున్నారు, అటు చూస్తారు ఇటు చూస్తారు, అసలు ఆ షర్ట్ వేసుకుని అలా బయటకు వస్తారు. సంతోషం ఆనందం, సంతోషం ఆనందం. పెళ్ళికి వెళ్ళాడు బట్టలు వేసుకుని, పెళ్ళిలో సాంబార్ అడిపోయింది షర్ట్ మీద. బాగా వినండి, ఆ సాంబార్ మరక పోవట్లేదు, ఉతికాడు, మరలా వేసుకున్నాడు, రెండోసారి మరక కనపడుతుంది. సంతోషం ఉంటుందా, ఎగిరిపోయింది చెప్పండి? చెప్పండి. ఆడపిల్లలు ఊరికినే చీరలు ఎందుకు కడతారంటే వాళ్ళకి ఒక్కసారే సంతోషం ఉంటుందట అందులో. అందుకే కట్టింది కట్టుకోవడానికి వాళ్ళకి ఏదో ఇబ్బంది, ఇంకోటిదండి బీరువా మీద అలాగ పెరిగిపోతూనే ఉంటాయి పైకి. సంతోషాలు చీరలో వెతుకున్నారు. ఒక చీర కొద్దిసేపు సంతోషం ఇస్తుంది, తర్వాత ఇవ్వడం లేదు, ఇంకోటి కావాలంటుంది, ఇంకోటి కావాలంటుంది, ఇంకోటి కావాలంటుంది. ఏమండి సైకిల్ ఉన్నవాడు బండిలో సంతోషం ఉందనుకుంటాడు, అంతేనా? సైకిల్ కొన్నవాడు ఎందులో ఉందనుకుంటాడు? హ్యాపీ. బండిలో ఉందనుకుంటాడు. బండి నడిపిస్తున్నవాడు సంతోషం ఎందులో ఉందనుకుంటాడు? కారులో ఉందనుకుంటాడు. కారు కొన్నవాడికి తెలిసింది, బండితో చెప్తాడు, ఒరే కారు కొనకరా, నీకు దండం పెడతానురా, నేనే నాశనం అయిపోయాను రా, ఇది కొని మొత్తం జోబులో డబ్బులన్నీ లాగేస్తుందిరా, కొనకరా, హ్యాపీగా దాని మీదే తిరగరా. చూసారా, ఆడికి బోధపడింది తత్వం, వీడికి ఇంకా పడలేదు. కారు 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 అంటాడు. ఏమండి మీరు లోకంలో మీరు ఏది చూసినా దేంట్లోనూ సంతోషం దొరకదండి. నేను అనుభవంతో చెప్తున్నాను, ఇవన్నీ నేను చాలా చూశాను. ఏదో అనుకున్నాం కానీ ఇది ఏమి లేదు సుత్తి చివరికి. చాలామంది మనుషులతో ఉంటే సంతోషంగా ఉంటాము అని అనుకుంటారు, ఇది పెద్ద భ్రమ. మా అక్కతో ఉంటే సంతోషంగా ఉంటాను, మా నాన్నతో ఉంటే ఉంటాను, మా అమ్మతో ఉంటే ఉంటాను, మనుషులతో, బంధువులతో, స్నేహితులతో ఉంటే సంతోషంగా ఉంటాను అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీకు నిజంగా చెప్తున్నానంటే మీరు కావాలంటే ప్రాక్టికల్గా అనుభవించండి. ఇది ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, ఆనందంగా చూస్తారు, సంతోషంగా చూస్తారు. రెండోసారి వెళ్ళారు కొంచెం లైట్గా తగ్గుతుంది. మూడోసారి అస్తమాట వెళ్తున్నారు అనుకోండి, సంతోషం ఉంటుందా, తిరగబడి మాటలు వస్తాయి చెప్పండి? ఊరకనే వచ్చేస్తున్నారేంటి, మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, అస్తమాట ఎలా పెడతాము, వచ్చినప్పుడు అలా చీరెట్టాలి. ఆడపిల్లలు వెళ్తే ఇదో తలపుటాలకి, అస్తమాట చీరలు ఎక్కడ కొంటాం, అస్తమాట మంచి భోజనాలు ఎక్కడ ఉంటాం, సెలవు అయితే చాలు వచ్చి మా ఇంటి మీద పడిపోతున్నారు అంటారా అనరా? ఎందులో వెతుక్కుంటున్నావు సంతోషాన్ని? మనుషుల్లోనా, డబ్బులోనా, అధికారంలోనా, బట్టల్లోనా? దేంట్లో ఉంది సంతోషం? తెలీదండి మనుషులకి. చెప్పాను కదా, పెద్ద పెద్ద తత్వవేత్తలుగా పిలువబడిన వాళ్ళే బుర్రలట్టుకున్నారు ఇలాగా. అసలు మాకు ఏమీ అర్థం అవట్లేదు, ఎందులో ఉంది సంతోషం మాకు అర్థం అవట్లేదు. ఏ మనిషిని అడిగినా ఇందులో నాకు సంతోషం ఉంది అంటున్నాడు, కొద్ది రోజులు హ్యాపీగా ఉంటున్నాడు, తర్వాత తలపట్టుకుంటున్నాడు. అసలు ఏంటి హ్యాపీ, ఎక్కడుంది సంతోషం, ఎక్కడుంది ఆనందం అని అసలు అంతు చిక్కని ప్రశ్నలండి ఈరోజు ప్రపంచానికి. దేవుని పిల్లలారా, దేంట్లో ఉంది సంతోషం? దేంట్లో ఉంటుంది ఆనందం? ఒకవేళ సంతోషం ఆనందం నిన్ను పలకరిస్తే అది శాశ్వతంగా నీ మీద నీ దగ్గర ఉండాలి కదా. దేంట్లో ఉంది, దేంట్లో ఉంది వెతకాలండి. వెతికే పని లేకుండా దేవుడు రాశాడు బైబిల్లో, ఇది నాయన హ్యాపీ అంటే, ఇది నాయన సంతోషం అంటే, ఇది నాయన ఆనందం అంటే. ఒక్కసారి ఈ సంతోషాన్ని, హ్యాపీని, ఆనందాన్ని నువ్వు అనుభవించటం అర్థం చేసుకుంటే ఇవి నీకు శాశ్వతంగా ఉండిపోతాయని చెప్పాడు. చూద్దాం, బైబిల్ చూద్దామండి. ఎందుకంటే మనకి ఏది చెప్పినా దేవుడు చెప్పాలి, బైబిల్లో ఏది చెప్పినా దేవుడు చెప్పాలి. చాలామంది అండి అధికారంలో ఆనందంగా ఉంటామని కోరుకుంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు తెలుగువాడైనా చెబితే అర్థమవుతుందేమో అని చెప్తున్నాను. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు తెలుసండి. ఏమంటే ఎన్టీ రామారావు గారు మీకు తెలుసు, సినిమాలలో హీరో. ఒకప్పుడు అసలు తెలుగు రాష్ట్రాల్లో రాముడన్నా కృష్ణుడన్నా ఎవరు గుర్తొచ్చేవారు అందరికీ? ఎన్టీఆర్ గారు బొమ్మే. అసలు సినిమాల్లో ఒక సింహం, సినిమాల్లో ఒక స్టార్, అంతే, పెద్దవాడు, గొప్పవాడు. అతను చూస్తే అందరు హడలిపోయేవారండి. ఎందుకో మరి కొద్ది రోజులకి ఇందులో ఏముందలే కిక్కు, ఇందులో ఏముందలే సంతోషం అని ఇంకొక రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దేంట్లోకి? రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి నేను రాజునైపోతాను ఆంధ్రదేశానికి, ఆంధ్ర వాళ్ళ ఆత్మగౌరవం అన్నాడు. మొత్తం మీద నమ్మారు, ఓట్లేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. నిజంగా చెప్తున్నానండి, ముఖ్యమంత్రిగా రామారావు గారు వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉన్నాడా, సినిమాలలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు చెప్పండి? ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి లేని చెప్పండి? ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వెనకాల నెంబర్ 2 ఉంటాడు ఒకడు, తెలుసు కదా. ప్రతి పదవి వెనకాల నెంబర్ 2 ఉంటుంది ఒకటి. ఈ నెంబర్ 2 ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? వీడు కూలిపోతే బాగున్ను, వీడు చచ్చిపోతే బాగున్ను, నెక్స్ట్ సీఎం నేనే, నెక్స్ట్ మంత్రి నేనే, నా ఈ నియోజకవర్గంలో వీడు చచ్చిపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే. అధికారం చుట్టూ ఎప్పుడు ఏముంటుంది చెప్పండి?
ప్రాణహాని, అధికారం చుట్టూ ఏదో తెలియని ఒక రకమైన ఏమంటారు దాన్ని, బంధకాలు ఉంటాయి. రామారావు గారికి అదే ఎదురయ్యాయి. మీకు తెలియదు కాదు, వెన్నుపోటు అని ఆయన గురించి కోడై కూసింది అప్పట్లో సామ్రాజ్యం. ఏమంటే తెలుగు రాజ్యం అంతా కూడా కూలిపోయాడు. ఆయన చావు చివరి దినాల్లో ఆయన జీవితం ఏమంటే నిజంగా ఒకప్పుడు సినిమాలలో ఉన్నప్పుడు ఎంత గొప్పగా వెలుగొందాడో, చివరి అతని అంతం కూడా అంతే దారుణంగా అంతమైపోయిందండి. వెలుగేమీ లేదు, చాలా దారుణంగా చనిపోయాడు ఆయన. మీకు తెలియదు కదా. అంటే సినిమాలలో సంతోషం ఉందనుకున్నాడు, అక్కడ ఇవ్వలేదు. అధికారంలోకి వెళ్ళాడు, అక్కడ ఇవ్వలేదు. అంటే నీకు లోకంలో ఉన్నవేవి కూడా నీకు సంతోషాన్ని ఇవ్వ. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరి జీవితాలను ముందు పెట్టుకుని ఆలోచించండి. అసలు మీరు ఏ సంతోషాన్ని మీరు అనుభవిస్తున్నా అది తాత్కాలిక సంతోషం తప్ప ఏది కూడా మీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వదు. ఇంకోటి చెప్తాను మీకు, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది తిండిలో సంతోషాన్ని ఎత్తుక్కుంటారు, అంతే కదా. ఈరోజు బిర్యానీ తినేయాలిరా. ఏం తినేయాలి? బిర్యానీ తినేయాలి. బిర్యానీ తినేస్తే హ్యాపీగా ఉంటావా? వెళ్ళిపోతారండి హోటల్కి, ఆర్డర్ ఇస్తారండి. ఇంత పెద్ద బిర్యానీ ముక్కలు పట్టుకొచ్చాడండి. ఇంక ఇష్టం మీద తినేస్తున్నాడు. తింటున్నప్పుడు ఎలాగొంది చెప్పండి? తింటున్నప్పుడు ఫేస్ ఫీలింగ్ క్యాప్చర్ చేయండి ఒకసారి. ఎలాగుంటాడు? ఆనందంగా, ఏదో తెలియని సాధించేసినట్టుగా తినేశాడు, బిర్యానీ తినేశాడు. తింటున్నప్పుడు ఆనందంగా ఉన్నాడు. రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేస్తుంది. ఏం స్టార్ట్ చేసింది? యాసిడిటీ, కడుపులోంచి తేనుపులు, ఏదో అరగనట్టుగా పావును మింగేసిన కప్పను మింగేస్తే పాము ఎలా తిరుగుతుంది? అలా నిద్ర పట్టదు. ఇటు తిరగా మంచినీళ్ళు తాగా బాత్రూమ్కి వెళ్ళి రావడానికి నిద్ర పట్టట్లేదు. ఏంటో ఎందుకు నిద్ర పట్టట్లేదు? లోపలికి ఏం వెళ్ళింది? మసాలా. ఎక్కడ నిద్ర పోనిస్తుంది? అంటే తిండిలో, బట్టల్లో, మనుషుల్లో, అధికారంలో, డబ్బులో, ప్రతి దాంట్లోనూ సంతోషాలను వెతుక్కొని ఫెయిల్ అయిపోయాడు మనిషి. మళ్ళీ చెప్తున్నాను, ఫెయిల్ అండి ఇవన్నీ, ఫెయిల్ థియరీలు అండి ఇవన్నీ. లోకంలో నేను ఇందులో సంతోషంగా ఉంటాను, అందులో సంతోషంగా ఉంటాను. మీరు ప్రతిదీ కూడా ఫెయిల్ థియరీ. కావాలంటే ప్రాక్టికల్గా అనుభవిస్తున్న వాళ్ళ అనుభవాలు తీసుకోండి. ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే అది అంతే. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? లోకంలో సుఖాలలో, ఆనందాలలో ఏదో సంతోషం ఉందనుకున్న వాళ్ళ గురించి ఏం చెప్పిందో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, సుఖము భోగము ఎందులోనో సుఖం ఉందని అందులో ప్రవర్తించిందట. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఏముందరా బాబు అందులో, ఆ సుఖాలలో, భోగాలలో సంతోషం? నువ్వు నా దృష్టికి చచ్చిన వాడవే, నీకేమి హ్యాపీ ఇవ్వవు అవి అని చెప్పేశాడండి. ఇప్పుడు చూపిస్తాను. మరి ఏంటన్నా ఎందులో దొరుకుతుంది ఆనందం? ఎందులో దొరుకుతుంది సంతోషం? ఎందులో మేము హ్యాపీగా ఉంటామంటే దేవుడు ఒక సూపర్ థియరీ చెప్పాడండి. సంతోషము, ఆనందము దేవుడిలో ఉంటుంది, వాక్యములో ఉంటుంది, సన్నిధిలో ఉంటుంది, పనిలో ఉంటుంది. సంతోషం, ఆనందం చూద్దామా? బైబిల్లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అందరు తీసుకోండి జాగ్రత్తగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయానికి, మొదటి అధ్యాయానికి వెళ్దాం. రెండో పత్రిక క్షమించండి, మొదటి పత్రిక అండి. మొదటి పత్రికలో 6వ వచనం నుంచి చదువుదాం. ఏమంటే ఈ వచనాన్ని చదివే ముందు మీకు ఒక అవగాహన ఉండాలి ఈ పత్రిక మీద. ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక కానివ్వండి, రెండో పత్రిక కానివ్వండి, ఇవి దేవుడు ఎవరికి రాశాడు అంటే, ఒకప్పుడు యెరూషలేములోని సంఘానికి హింస వచ్చింది, తెలుసు కదా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సౌలుగా ఉన్నప్పుడు ఆ సంఘానికి ఏమొచ్చింది? హింస. ఆ హింసలలో యెరూషలేములో ఉన్న సంఘం అంతా కూడా చెదిరిపోయింది. అపోస్తులుడు తప్ప సంఘం అంతా చెదిరిపోయింది. ఆ సంఘం చెదిరిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళు భక్తులు కదండి. ఆయా ప్రాంతాలలో చెదిరిపోయి అక్కడ దేవుడు పనిని ప్రారంభించారు, దేవుడు సువార్త చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే నిజంగా ఆ యెరూషలేం ప్రాంతము హింసలే, వాళ్ళు చెదిరిపోయిన ప్రాంతాలలో కూడా దేవుడు పక్షాన శ్రమలే, కష్టాలే పడుతున్నారండి. వాళ్ళని ఆదరించడానికి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పత్రికలు రాశారు. అది ఇప్పుడు మనం చదువుతున్నాం 6వ వచనంలో. అంటే అప్పటికే వాళ్ళు చిన్నప్పటి కష్టాలలో సుఖాలు లేకుండా దేవుడి పనులో నలిగిపోతున్న వాళ్ళకి రాశాడు ఈ పత్రిక. 6వ వచనం చదువుదాం. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఆగండి. ఈ చెదిరిపోయిన వాళ్ళట ఆయా ప్రాంతాలలో సువార్త చేస్తూ దేవుడి పనిని జరిగిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారట?
మిక్కిలి ఆనందించుచున్నారు. ఈ పదవంటలు ఏం చేసుకోండి. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, యెరూషలేము నుండి పారిపోయారు, కుటుంబాలు సరిగా లేవు, కానీ దేవుడి సువార్త పనిని మాత్రం జరిగిస్తున్నారు అక్కడ. ఆ సువార్త పని జరిగిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారట? ఏమండి, దేవుడి పని ఆనందాన్ని ఇస్తుందా? దేవుడి పని సంతోషాన్ని ఇస్తుందా? దేవుడి సన్నిధి సంతోషాన్ని ఇస్తుందా? ఇస్తుంది. ఎలాగో చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఎలాగో చెప్తాను, ప్రాక్టికల్గా చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఈ చెదిరిపోయిన వాళ్ళు సువార్త పట్టుకుని, వాక్యం పట్టుకుని చెదిరిపోయిన వీళ్ళు చెదిరిపోయిన ప్రాంతాలలో దేవుడి కోసం బ్రతుకుతున్నారు, దేవుడి సేవను జరిగిస్తున్నారు, ఆత్మలను రక్షిస్తున్నారు. తన వల్ల, వారి కుటుంబాల వలన దేవుడికి మేలు జరుగుతుంది, దేవుడి ఇష్టాలు నెరవేర్చబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారట? ఆ కుటుంబాలన్నీ ఎలా ఉన్నారట? ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడి పని మనం చేస్తున్నప్పుడు దేవుడి పని చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది నాకు తెలుసు. ప్రాక్టికల్గా ప్రతిరోజు అనుభవించే వ్యక్తిని నేను. చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, నిజంగా అది మాటల్లో వర్ణనాతీతం. అది వర్ణించలేము. మాకు దొరుకుతుంది ఆనందం, నాకు దక్కుతుంది ఆనందం. ఈరోజు 2-3 రోజుల క్రితం నేను ఒక ఊరికి వెళ్ళానండి. చాలా పల్లెటూరు అండి అది. కర్నూలు దగ్గర, కోసికి, ఆ ప్రాంతాలన్నీ కూడా పాపం నీళ్లు ఉండవు, పంటలు పండవు, రోడ్లు బాగోవు, వాళ్ళ జీవన విధానం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుందండి. పాపం చాలా పల్లెటూర్లు, చాలా పేదరికంతో ఉన్న గ్రామాలండి అవి. ఆ ఊర్లో 2 రోజులు, ఒక చోట ఒక ఊర్లో, ఒక చోట ఒక ఊర్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటేనండి, మాకు ఏ ఇంట్లో అయితే మమ్మల్ని ఉంచారో మీటింగ్కి వెళ్ళడానికి, ఆ వాష్రూమ్లో స్నానం చేయడానికి కానీ, లేదంటే టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఇచ్చిన వాష్రూమ్లో పైన లైట్లు కూడా లేవు. సెల్ ఫోన్ లైట్లు వేసుకుని ఆ లైట్ వెలుగులో ఆ వాష్రూమ్లో కార్యక్రమాలు కొనసాగించడం. వాటికి డోర్లు లేవు, లైట్లు లేవు. అలాగే ఇరుక్కుని అందులోనే ఇబ్బందులు పడుతూ, శ్రమ పడుతూ, ఏమన్నా నేను వెళ్ళిన ఆ ఇల్లు కూడా మళ్ళీ ప్రిన్సిపల్ గారి ఇల్లు. అది ఆ కుటుంబం అలా శ్రమలు పడుతుంది, కష్టాలు పడుతుంది. అయినా ఆ ప్రాంతంలో వాళ్ళు వాక్యాన్ని అందిస్తున్నారు, దేవుడు పని చేస్తున్నారు. ఇల్లు చూస్తే కనీసం టాయిలెట్లో కూడా లైట్ లేదు, టాయిలెట్కి డోర్లు లేవు. అంత దారుణమైన, అంత పేదరికంలో ఉండి కూడా ప్రిన్సిపల్గా ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆ కుటుంబం అంతా సేవలో ఉందండి, దేవుడి పనిలో ఉంది. అక్కడికి మేము వెళ్ళాం. మనకు తెలుసు కదండి, హైదరాబాద్లో మన ఇల్లులు ఎలాగుంటాయి, మన వాష్రూమ్లు ఎలాగుంటాయి, ఎవడ స్విచ్ చేయగానే గేజరు, వేడి నీళ్ళు ఎలాగుంది అడవడి. అక్కడ గేజర్ కాదు, లైటే లేదు. అక్కడ అడ్జస్ట్ అయిపోయాం. స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది, మొహం కడుక్కున్నాను, కాళ్ళు కడుక్కున్నానికి, అలాగే స్నానం చేయకుండా బట్టలు వేసుకున్నాను. సభకి వెళ్ళిపోయి రాత్రి ప్రసంగం చేసామండి. అయిపోయిన తర్వాత వచ్చిన ఆనందం అండి, నిజంగా. ఆ ఇరుకులు, ఇబ్బందులు అలాగ వస్తున్నా చివరిలో వచ్చిన ఆనందం అండి. నేను ప్రసంగం చెప్పాను, ఎట్లా ఉంటుంది వినండి. తల్లి గురించి చెప్పానండి. తల్లి ఎలా ఉండాలి, తల్లి పిల్లల్ని ఎలా పెంచాలి అని ఒక ప్రసంగం చెప్పాను. ఆ ప్రసంగానికి ఒక వృద్ధురాలు అండి, 50-55 సంవత్సరాలు ఉంటాయి. ఆ వృద్ధురాలు ఇంకొక 4-5 స్త్రీలు వేసుకుని చివరిలో నా దగ్గరికి వచ్చింది. వచ్చావిడ పలికిన మాట అండి, ఇచ్చిన ఆనందం అండి అంతా ఇంత కదండి బాబు. మీరు వచ్చి చెప్పటం వల్ల తల్లి ఇలా పిల్లలకి ఇలాంటి మాటలు చెప్పాలని మాకు ఈరోజే తెలిసింది. గుడికి పంపిస్తున్నాం కదా, వాళ్ళు నేర్చుకుంటున్నారేమో అనుకున్నాం కాదు. తల్లి తండ్రి కూడా ఒడిలో పెట్టుకుని ఇలాంటి ప్రసంగాలు చేయాలా, ఇలాంటి మాటలు చెప్పాలా. మాకు ముందటి తరాల్లో బైబిల్లో ఉన్న స్త్రీలు వాళ్ళ పిల్లల్ని అలా పెంచుకున్నారా? ఏం ప్రసంగం అయినా. ఇదిగో మా ఆడపిల్లలందరికీ మాకు ఈరోజు చాలా బాగుంది మాటలు, నీ మాటలు చాలా బాగా అర్థమయ్యాయి అని ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసండి? 1 నెల టైం అయినా ఆయన, ఇంకొక నెల, పై నెలలో నిన్ను మేము డబ్బులు వేసుకుని మళ్ళా పిలుచుకుంటాం, మళ్ళా వచ్చి మళ్ళా వాక్యాలు చెప్పునైనా అంటుంది పెద్ద ఆవిడ. ఆ మాటలు వింటే ఎలాగుంటా చెప్పండి? కడుపు నిండిపోదండి. దేవుడు వాక్యం అర్థమయ్యి వాళ్ళలో నుంచి ఇంకా వాక్యం వినాలి, దేవుడు మాకు అర్థమయ్యాడన్న సంతోషం ముందు పడిన ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ప్రయాణాలు, రోడ్లు అవన్నీ గుర్తొస్తాయి చెప్పండి. ఆ మాటతో ఆనందం, సంతోషం. దేవుడి మాట ఈ పెద్దవిడికి అర్థమైంది. చూసారండి? ఈ ఆనందం మీకు బట్టల్లో దొరుకుతుందా? మీరు చెప్పండి, బట్టల్లో దొరుకుతుందా? చెప్పండి. బంగారంలో దొరుకుతుందా? కారులో దొరుకుతుందా? ప్రతిదీ మిమ్మల్ని బాధ పెడుతుంది. దేవుడి పని మాత్రమే మీకు ఏమిస్తుంది తెలుసా? ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ప్రాక్టికల్గా ఇదంతా చదివిన తర్వాతనండి, ఇవన్నీ నాకు అనుభవాలు దక్కిన తర్వాత ఈ పాఠం అండి నిజంగా నోట్స్లో నిజంగా చెప్తున్నానండి. ఇది నేను రాయాలనుకున్నప్పుడు అండి, ఈ నోట్స్ పూర్తయిపోయి నేను
రెండో నోట్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇది మధ్యలోనంటే సుమారు ఒక 2 సంవత్సరాల క్రితం సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఈ లోకంలో చెప్పినవి నాకు తెలిసిన వచనాలు అన్నీ సగం రాసండి, సగం కింద అలాగ ఆపేశాను. కంక్లూజన్ దొరకటం లేదు, ఎలా చెప్పాలో అర్థం అవటం లేదు. అనుభవాలు అనుభవాలు అనుభవాలు, అదే వచనాలు చదివిన అదే వచనాలు మరలా చదివితే ఇదా విషయం అర్థమైందండి నాకు. సంతోషం, ఆనందం దేవుడి సన్నిధిలో, దేవుడి రక్షణ ఆనందంతో, దేవుడి పనితో దొరుకుతుంది. అది నీకు శాశ్వతంగా ఉండిపోతుంది. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లోకంలో డబ్బు వల్ల వచ్చిన ఆనందమా, అధికారం వల్ల వచ్చిన ఆనందమా ఉన్నాయా, పోయాయి. బైబిల్లో దేవుడు మాట రాశాడండి. ఏం మాట రాశాడు? జాగ్రత్తగా వినండి. ఏం మాట రాశాడు? ఇదిగో నువ్వు చనిపోతావు కదా నాయన, చనిపోయిన తర్వాత నీతో పాటు లోకంలో నుంచి నువ్వేమి పట్టుకొని వెళ్ళవు. డబ్బు పట్టుకెళ్తావా, బంగారం పట్టుకెళ్తావా, ఇల్లు పట్టుకెళ్తావా, చదువు పట్టుకెళ్తావా, పొలాలు పట్టుకెళ్తావా? పోనీ నీ వారెవరో సంతోషాన్ని ఇస్తారనుకున్నారు కదా, వాళ్ళేమైనా నీతో పాటు వస్తారా? ఎవ్వరు రారు. ఆయన నీతో పాటు నీకు సంతోషాన్ని ఇచ్చేవి ఏవని చెప్పాడు తెలుసండి దేవుడు? ప్రకటన గ్రంథం చదవండి జాగ్రత్తగా, చివరికి వచ్చేయండి, ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ఈ సంతోషాలు, ఈ ఆనందాలు శాశ్వతంగా ఎలా ఉండబోతున్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఏమండి 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనం, వారికి ఇక మీదట ఆత్మ అయినను ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి. ఇప్పుడు కాపరి ఎవరట? సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల. పరలోకానికి నువ్వు ఈ పని చేసి వెళితే ఆయన నీ చుట్టుపక్కలుండి నీకు ఆకలి వేయనివ్వడట, నీకు దాహం వేయనివ్వడట, సూర్యుని వడగాలి తగలదట. ఏమన్నా ఏ కష్టము, కన్నీరు, వేదన నీకు లేకుండా నీకు శాశ్వతమైన సంతోషాలను ఇస్తాను. ఎందుకంటే ఎదురుగ్గా ఎవరుంటారు అక్కడ? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు రోగాలతో మనుషులు వస్తే రోగాలను ఏం చేశాడు చెప్పండి? తీసాడు. యేసుప్రభు ఉంటే రోగాలు ఉంటాయా? ఉండవు. యేసుప్రభు ఉంటే బాధలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు పరలోకానికి దేవుడు పని చేసి నువ్వు వెళితే నీ ఎదురుగ్గా అక్కడ కూర్చుంటున్నది ఎవరట? యేసుప్రభు ఎదురుగ్గా ఉంటే బాధ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎవరు బాధలు ఉంటాయా? కష్టాలు ఉంటాయా? అంటే శాశ్వతమైన సంతోషం కానివ్వండి, ఆనందం కానివ్వండి, దేవుడు మనకి ఎక్కడిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ? పరలోకం. ఈ తర్వాత 14వ అధ్యాయానికి వచ్చేయండి. 14వ అధ్యాయం ఇందా చెప్పాను కదా, నేను ఇప్పుడు సభకి వెళ్ళాను, లేదా మీరు సభ పెట్టారు, ఆ సభలో ఎవరో మారారు, ఆ సభలో ఎవరో వాక్యం బాగుందన్నారు, ఆ సభ ద్వారా మీతో ఎవరో మారారు, ఆ క్రియ చేశారు, మీరు అక్కడ సభ పెట్టారు, ఆ సభ ద్వారా ఒక ఆత్మను రక్షించారు, లేదంటే ఒకరికి వాక్యం చెప్పి నిలబెట్టారు. ఈ క్రియ అప్పుడు మీకు సంతోషాన్ని ఇచ్చిందా? దేవుడు పని చేసినప్పుడు మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈ సంతోషం అక్కడతోనే ముగిసిపోతుందా, కంటిన్యూ అవుతుందా? బాగా ఆలోచించండి. కంటిన్యూ అవుతుందా, ముగిసిపోద్దా? కంటిన్యూ అవుతుంది. ఎలా తెలుసా? ఇప్పుడు 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్త చదవాలా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను వ్రాయము. వాడు ప్రభునందే మృతి పొందాలి. లోకంలో ఉద్యోగం కోసమో, అధికారం కోసమో, డబ్బు కోసమో, సుఖాల కోసమో, భోగాల కోసమో చచ్చిపోకూడదాడు. అలా చచ్చిపోయిన వాడు ధన్యుడు కాదు. అలా చచ్చిపోయిన వాడు శాశ్వతమైన సంతోషంలోనికి, ఆనందంలోనికి వాడు వెళ్ళడు. వాడికి చావు వస్తే, చావు దేంట్లో రావాలట? ప్రభునందు మృతులు ధన్యులను వ్రాయము. ఇప్పుడు చెప్తాడు చూడండి, పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఏటట? వారి ప్రయాసములు మాని ఏమొస్తుందట? ఎవడి భూమి మీద ప్రయాసలు పోతాయా? చచ్చిపోయేంత వరకు ఉంటాయా? అప్పుడే ఆనందం వచ్చినట్టుగా వెంటనే ఈఎంఐ వస్తూ ఉంటుంది. ఎలాగుంది? ఫోన్ కొనుక్కున్నారండి 20,000 పెట్టి, అబ్బాబాబా ఫోన్, కొత్త ఫోన్, టచ్ అంటున్నారు, అది అన్నారు, ఇది 20 కెమెరాలు 30 కెమెరాలు అన్నారు. కరెక్ట్గా నెల తిరగానే మెసేజ్ పెట్టాడు, ఈఎంఐ రెడీ చేసుకో 3,000 అని. ఎలాగుంది? అప్పుడే ఆనందం వచ్చినట్టుగా వచ్చింది, వెంటనే ఏమొచ్చింది? బాధ. కానీ పరలోకంలోనట వారు తమ ప్రయాసములు మాని కంప్లీట్గా దేంట్లో ఉంటారట? విశ్రాంతి, రెస్ట్, హాయి, ఆనందం అన్నడా. ఇప్పుడు చెప్తాను చూడండి, అక్కడ ఎలా ఆనందంగా ఉంటామంటే తర్వాత మాట కంటిన్యూషన్ చదవండి. అక్కడ వారి క్రియలు
వారి వెంట పోతాయి. వారి క్రియలు వారి వెంట పోతాయి. వారి క్రియలు వారి వెంట పోతాయి. నువ్వు పెట్టిన మీటింగు నీతో పాటు వస్తుంది. నువ్వు కొన్న కారు వస్తుందా? ఇప్పుడు చెప్పండి. మీటింగ్ పెడితే మీకు సంతోషం వచ్చింది, ఈ క్రియ నీకు ఎక్కడికి వచ్చింది? తిరిగి నీతో పాటు పరలోకానికి వచ్చింది. కొడుకా, నువ్వు మీటింగ్ పెట్టడం వల్లేరా ఈ విశ్రాంతిలోకి వచ్చావంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుంది. చూసారా? దేవుడికి నువ్వు ఇస్తున్నావు, ఇచ్చేటప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడు. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి కౌంట్ చేసి పరలోకంలో కొడుకను నా కోసం నువ్వు డబ్బులు ఇచ్చావురా అని ఆ డబ్బులు నీతో పాటు వచ్చాయి. పరలోక దానం చదువుకున్నారు కదా మీరు. దానం ఎక్కడ కూర్చుకోవాలి మనం? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి. భూమి మీద కూర్చుకుంటే వదిలేసి వెళ్ళిపోతాను, లేదు ఎవడో కూడా అనుభవిస్తాడు. దేవుడికి ఇస్తే, దేవుడికి పెడితే పరలోకంలో ఈ డబ్బుల వల్ల భూమి మీదకి నీకు వచ్చే సంతోషం పరలోకంలో 100 రెట్లు నీకు కంటిన్యూ అవుతుంది. బాగా ఆలోచించండి నేను చెప్పే ప్రసంగం. నువ్వు భూమి మీద దేనిని పోగొట్టుకున్నా ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు పరలోకంలో? 100 రెట్లు. ఇల్లు పోగొట్టుకుంటే 100 ఇల్లులకు వచ్చే సంతోషం. ఏమన్నా 1000 రూపాయలు ఇచ్చావా, 500 ఇచ్చావా, 1500 ఇచ్చావా, 2000 ఇస్తున్నావా? ప్రతి నెల చాలా మంది అండి సంఘంలో, ఏమండి మన సంఘంలో ఉన్న వాళ్ళండి ఈ హాలు రెంట్ కోసం చాలా మంది ఇస్తారండి. 1000 ఇస్తారు, 500 ఇస్తారు, 1500 ఇస్తారు, 2000 ఇస్తారు. వాళ్ళ కష్టార్జితాన్ని పంపుతున్న ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్న మాట ఒకటే, మీరు పంపుతున్న మీ కష్టార్జితం వల్ల ఇక్కడ చాలా ఆత్మలు వాక్యం నేర్చుకుంటున్నాయి. మర్చిపోకండి, వాక్యం నేర్చుకుంటున్నారు. మీరు ఇచ్చే 2000 వల్ల, మీరు ఇచ్చే 1000 రూపాయల వల్ల, మీరు ఇచ్చే 1500 వల్ల ఇక్కడ పిల్లలు చాలా మంది వాక్యం నేర్చుకుంటున్నారు. స్త్రీల సమాజం వాళ్ళు స్త్రీలు వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారు. పురుషుల సమాజం వాళ్ళు యూత్ వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారు. సెమినార్లు పెడుతున్నాం, సభలు పెడుతున్నాం, ఇదిగో ఆరాధనలు జరిపించుకుంటున్నాం. మీరిచ్చే కష్టార్జితంతో ఇక్కడ దేవుడి పని జరుగుతుంది. దీని వలన దేవుడు సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఇవే ఆనందాలు చనిపోయిన తర్వాత మీకు కంటిన్యూ అవుతాయి. నేను నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఇవన్నీ వారి క్రియలు వారి వెంట వస్తాయి. భూమి మీద దేవుడు పని చేస్తున్నావు కదా, ఆనందం వచ్చింది కదా, ఈ ఆనందం శాశ్వతం, పర్మనెంట్గా నీతో పాటు వస్తుంది, నీతో పాటు తోడుగా ఉంటుంది, నీ వెనకే ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, శాశ్వతమైన ఆనందం దేవుడిలో, దేవుడి పనిలో, దేవుడి సేవలో ఉంది తప్ప లోకంలో మీరు దేంట్లో సంతోషం వెతుక్కున్నా ఆ సంతోషం కొద్ది రోజులకి ఆవిరైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆవిరైపోద్ది. అది ఆవిరైపోయే ఆనందాలు సంతోషాలు వెనకాల పడకండి, పోగొట్టుకుంటామండి. మీకు ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పని చేస్తున్నప్పుడు కాస్త శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏటి బాబు ఈ కష్టాలు, కన్నీళ్ళు అని అటు ఇటు మనం సైడ్ దూకుతూ ఉంటాం. అంతే కదండి. దేవుడి పనులు స్ట్రెస్ అయిపోతున్నామండి, దేవుడి పనులు బాగా ఇరుకైపోయి ఇబ్బంది అయిపోయి కొంచెం ఆనందం కోసం, రిలీఫ్ కోసం అటు తిరుగుతున్నామండి అంటున్నారేమో. అలా తిరగటం చాలా అన్యాయం. ఎందుకంటే ఓ మాట చదివిస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికకు వచ్చేయండి. మొదటి అధ్యాయం 6వ వచనం చదివారు కదా, 6వ వచనం చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. జాగ్రత్తగా వినండి, దేవుడి పనిలో ఉన్నవాడికి ఆనందం ఉంటుందట. వెంటనే వాడు పనిలో ఉన్నాడు కనుక చిన్నపాటి ఏమొస్తాయట? శోధనలు. జాగ్రత్తగా వినండి, ఇక్కడే పడతాం మనం. నువ్వు దేవుడు పని చేస్తున్నప్పుడు, నీ కుటుంబం దేవుడిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శోధనలు పలకరిస్తాయి, కష్టాలు పలకరిస్తాయి. ఈ శోధనల చేత నువ్వు ఇబ్బందులు అయిపోతున్నప్పుడు ఏం చేయాలట? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేతను ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. భూమి మీద మనుషులకి ఏం కలుగుతుందట? దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం రావాలి. ఏ మాట? భూమి మీద ఏ మనిషి కూడా శాశ్వతంగా సుఖంగా భూమి మీద ఉండడు. ఎందుకు ఉండడు? బైబిల్ దీనికి బేస్ చెప్పింది. ప్రసంగి 7:14 తర్వాత చదువుకోండి. ప్రసంగి 7:14లో దేవుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? భూమి మీద మనుషులకు సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. అంటే నీ జీవితంలో భూమి మీద సుఖము ఉంటుంది, అలాగే వెంటనే ఏముంటుంది? దుఃఖము ఉంటుంది. ఈ రెండింటిని జతపరిచింది ఎవరు? దేవుడు. అంటే భూమి మీద నువ్వు ఎంత ప్రయాసపడదామన్నా శాశ్వతమైన సంతోషాలు ఏవి భూమి మీద నీకు దొరకవు. దేవుడి పనిలో ఉంటే ఆనందం వస్తుంది, పని చేస్తున్న వెంటనే ఏమొస్తుంది? శోధన కూడా వస్తుంది. అప్పుడే మనం పడిపోతాం. జాగ్రత్తగా వినాలి ఇది. శోధన వచ్చినప్పుడే పడతావు, కష్టం వచ్చినప్పుడే పడిపోతావు. ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఏ సాయం నాకు చేయటం లేదు అనుకుంటాను. నువ్వు దేవుడి కొరకు చేస్తూనే నాకేంటి కష్టాలు, నేనే ఎందుకు ఇలాగ అవుతున్నాను, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు శోధనలు వచ్చినప్పుడు ఒక్కటి తెలివిగా ఆలోచించమని దేవుడు చెప్తాడు. ఇక్కడ ఏమని చెప్తాడు చూడండి. ప్రస్తుత కాలంలో కొంచెం కాలం మీకు దుఃఖము కలుగును. 7వ వచనం జాగ్రత్త రాసుకోండి అందరూ. 7వ వచనం, నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, ఈ పదమంటలు ఏం చేసుకోండి, అమూల్యమైనది మీ విశ్వాసం. వెండి కంటే, బంగారము కంటే, ఆస్తుల కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఇది మీకు కారణమవుతుంది. ఇది కలుగుటకు ఇది మీకు కారణమవుతుంది. జాగ్రత్తగా వినండి. భూమి మీద నీకు వచ్చే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు తట్టుకుని నిలబడి దేవుడు పనిచేస్తే యేసుక్రీస్తుల వారి వల్ల నీ విశ్వాసం పరీక్షకు వచ్చేయట. నువ్వు నిలబడతావో లేవోనని ఆ పరీక్షలో నువ్వు నిలబడిపోతే యేసుక్రీస్తుల వారి ముందు మనకేం కలుగుతుందట? మెప్పు, ఘనత. ఆయన మెచ్చుకోవటం కంటే ఆనందం ఏముంది చెప్పండి భూమి మీద? ఒకవేళ ఇవన్నీ చేసి ఇది మీకు అర్థం అవ్వలేదు, 9వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు 9వ వచనంలో చూడండి జాగ్రత్తగా. 9వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మనలో ఎవరిని యేసుప్రభుని చూసాను చెప్పండి? చూసారా? చూడలేదండి. అయినా మనం ఆయన ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం కదండి. చెంత మంచి పాటలు చూడండి కిందకెళ్ళేసరికి, మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా, ఇది అండర్లైన్ చేసుకోండి, మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణను పొందుచు, రక్షింపబడుతూ, ఆత్మరక్షణలోనికి వెళుతూ. శాశ్వతంగా ఉండేది శరీరమా, ఆత్మ? చెప్పండి. ఆత్మ. ఈ భూమి మీద ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, దేవుడి పని మనకేం కలిగిస్తున్నాయట? ఆత్మను రక్షిస్తున్నాయి. భవిష్యత్తు బాగుండబోతుంది. భవిష్యత్తులోని ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులోని ఆత్మకు విశ్రాంతి వస్తుందన్న ఆ నమ్మకం, ఆ నిరీక్షణ, ఆ ధైర్యం ఒక్క దేవుడి పనిలోనే నీకు దొరుకుతుంది. కనుక దేవుడి పని మాత్రమే ఎప్పటికైనా నీకు ఏమిస్తుంది? సంతోషాన్ని. ఆ మాట చూసారు ఎంత బాగుందో? అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై. అది ఎప్పుడు ఆనందపడాలట? ఎప్పుడు సంతోషపడాలట? నేను దేవుడి పనిలో ఉన్నాను, నాకు శ్రమలు వచ్చినా పర్వాలేదు, నా ఆత్మకు రక్షణ వస్తుంది, చచ్చిపోతే నేను పరదేశికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను. ఇదట సంతోషం, ఇదట ఆనందం. ఏమంటే చాలా మందికి మనుషుల్లో స్టేజ్లు ఉంటాయండి. స్టేజ్లు ఏంటో తెలుసా? చదువుకునే పిల్లలకి ఏం చెప్తారంటే, ఒరే బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే నువ్వు సుఖంగా ఉంటావురా, బాగా చదువుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావురా అంటారు పిల్లల్ని. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మయ్య సుఖంగా ఉంటానంటే, చదువుకుంటానండి, రాత్రి పక్కలో దీపాలు పెట్టుకుని, లైట్లు పెట్టుకుని, కింద పడి మీద పడి దొల్లేసి, అమ్మయ్య చదువు అయిపోయింది, పాస్ అయిపోయాను, ఇప్పుడు నేను బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ పాస్ అయిపోయాను, ఇప్పుడు హ్యాపీయా స్టార్ట్ అయిందా మళ్ళీ? చదువు అయిపోతే ఆనందంగా ఉంటారు కదనంటే ఎక్కువ. మరి ఏమెక్కాలి? ఉద్యోగం ఎక్కువ. ఆడు రాసి రంపాలు పెడతా ఉంటే ఏటోనండి చదువులో ఆనందం ఉందన్నారు, ఈడేమో చంపేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగిరిపోయిందా? కొంతమంది ఏమంటారంటే, చదువుకున్న తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిపోయి మంచి ఉద్యోగం కొట్టేస్తే నేను హ్యాపీగా ఉంటాను. కొట్టేసి ఏం చేస్తావు బాబు? ఏం చేసావు? ఆడు ముక్కు నేలకేసి రాసేస్తూ ఉంటాడు ఉద్యోగంలోంచి. ఏట్రా బాబు ఈ సంతా? నిజంగా చెప్తున్నాండి, నా పెయిన్ అండి ఇది. ఒకప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆడు టార్చర్ పెడుతుంటే, ఏడు దేవా నీ కోసం పుట్టాను, నీ దుర్మార్గుడి కింద నలిగిపోతానండి ఇలాగా. ఎప్పుడు దేవా ఈ విముక్తి? ఎప్పుడైపోవాలా? ఈ రోజులకు అంతం అయిపోవాలా? దేవుళ్ళో ఉండాలి. వద్దు బాబో ఈ జీవితం వద్దు. ఎందులోనూ కనపడలేదంటే నాకు ఆనందం. నిజంగా చెప్తున్నానండి, ఉద్యోగం చేసేవాడిని, జీతం వచ్చేది. ఆ నెలకు వచ్చేసరికి ఆ జీతం ఈడికి కొంత, ఆడికి కొంత అలా పనిచేస్తూ ఉంటే ఆవిరైపోయి మెయింటెనెన్స్కి మళ్ళీ 1000 రూపాయలు ఉండేవి. దేట్రాయన ఏమీ కనపడటం లేదు. ఇందులో ఏముంది సంతోషం? ఏం ఉపయోగపడతాను దేవుడికి? దేవుడు పని ఇస్తుందండి, దేవుడి సేవ ఇస్తుందండి, దేవుడి కొరకు మనం ఉపయోగపడుతున్న ఆ కార్యక్రమాలు ఇస్తాయండి. రక్షణ, ఆనందం. చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీసుకోండి అందరూ. నిజంగా భక్తులు ఎలా ఆలోచించారు చూడండి, ఆనందాల కోసం, సంతోషాల కోసం వాళ్ళు ఎలా ఆలోచించారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34 చదువుతారా? 34 నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34 నుంచి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీరు మరీ శ్రేష్టమైనది, ఈ పదాలు జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించారు. ఖైదులో ఉన్నవారిని అంటే జైల్లో ఉన్న వాళ్ళని కాదు, పాపం అనే చెరలో ఉన్నారు. వాళ్ళని కరుణించడానికి మీరు మీటింగులు పెట్టారు, వాళ్ళని కరుణించడానికి మీరు సెమినార్లు పెట్టారు, సభలు పెట్టారు. పాపపు అనే ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించారు. మీ కష్టాన్ని ఇచ్చారు, మీ దేహాన్ని ఇచ్చారు, మీ ఆరోగ్యాన్ని ఇచ్చారు.
పిల్లలు చాలామంది సంఘంలో కష్టపడతారండి. నా వీడియోలు రోజు ఒక షార్ట్ మెసేజ్ వస్తూ ఉంటుంది మీ అందరికీ. వాళ్ళు పాపం రాత్రి పగళ్ళు కష్టపడి పిల్లలు చేస్తారండి. అవి ఒక షార్ట్ మెసేజ్ మీ దగ్గరికి వస్తుందంటే ఆడ సెల్ ఫోన్ కట్టుకుని 1 గంట 2 గంటలు 3 గంటలు కష్టపడతారు వాళ్ళు పిల్లలు. వాళ్ళు ఖైదులో ఉన్న వారిని కరుణించాలి. ఎవరికైనా దేవుడు మాటలు అందాలి అందాలి అందాలి, అందుతున్నాయి. కష్టం అండి అది. మీరు అలా కరుణిస్తున్నారు ఎవరినైనా? మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారట. ఏమండి, ఈ లోకంలో నేను ఈ కొద్ది కాలం దేవుడి కోసం కష్టపడేస్తే, ఈ కొద్ది జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తే శాశ్వతమైనది, స్థిరమైనది, శ్రేష్టమైనది సంతోషం, ఆనందం, పరలోకం, నిత్యజీవం మరణం తర్వాత నా కొరకు ఎదురు చూస్తుందని ఎరిగాడట. అలా ఎరిగిన వాడట ఖైదులో ఉన్న వారిని కరుణిస్తాడట. ఆ కరుణించడానికి ఏం చేయాలో చెప్తాడు ఇప్పుడు. మరి శ్రేష్టమైనది ఉన్నాయని మీరు ఎరిగారు, మీకు తెలిసిపోయింది. మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. డెడ్ అండ్ మామూలు మాట కదండి ఇది. ఇప్పుడు ఆలోచించాలే. లోకంలో ఉన్నవాడు డబ్బులోనూ ఆస్తిలోనూ సంతోషాలు వెతుక్కుంటుంటే, స్థిరమైనది, శాశ్వతమైనది, అసలైన సంతోషం పరలోకంలో ఉందని ఎరిగిన వాడట కూర్చుకుంటున్నాడా, కోల్పోతున్నాడా? చూసారు ఎలాగుందో? లోకంలో ఉన్నవన్నీ కోల్పోవడానికి నేను సిద్ధం. ఎందుకంటే ఎందులోనూ నాకు సంతోషం లేదు, నాకు ఎందులోనూ ఆనందం లేదు. మనుషులతో సంతోషమా? లేదు. ఎప్పుడు ఎలా ఎవరు మారిపోతారో తెలీదు. అప్పుడే అన్నవాడు తర్వాత ఏమంటాడో తెలియదండి. అప్పుడే ప్రేమగా ఉన్నవాడు తర్వాత ఎలాంటి మాటలు మన మీద పలుకుతాడో తెలియదండి. మనుషులు నమ్మలేవండి, ఎవరిని నమ్మలేవండి. మనుషులు నమ్మారా తిరగబడిపోతారు. లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా మీరు కోల్పోవడానికి సిద్ధపడండి. ఆస్తిని కోల్పోయారండి తొలి శతాబ్దంలో. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆస్తిని మేము కోల్పోవడానికి మేము ఎలా ఉన్నామంటున్నారు? సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ పనికిరాని ఆస్తిని దేవుడికి ఇస్తే, నాతో పాటు పరలోకానికి రానివి ఈ డబ్బును, ఆస్తిను, బంగారం నేను దేవుడికి ఇస్తే శాశ్వతమైన ఆనందంలోనికి, సుఖంలోనికి, సంతోషంలోనికి నేను వెళతాను కదా. ఇవి నాతో పాటు రానివి, నన్ను సంతోష పెట్టనివి, నన్ను ఆనంద పెట్టనివి ఎందుకు అన్నారు? ఏమంటే వాళ్ళ ఆస్తే కాదండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఆస్తే కాదు, ప్రాణాలు కోల్పోయారు. కోల్పోలేదా? యాకోబు ఏమి ఇచ్చేసాడు చెప్పండి దేవుడి కోసం? ప్రాణం. యాకోబు ప్రాణం ఇచ్చాడు. ఏమండి, పౌలు గారు జీవితాన్ని ఇచ్చాడు, పెళ్ళొద్దన్నాడు, కుటుంబం వద్దన్నాడు, ఆస్తి ఇచ్చేశాడు, అన్ని వదిలిపెట్టేశాడు. అసలైన ఆనందం దేవుడు పనిలో ఉందన్నాడు, సంఘాలు కట్టడంలో ఉందన్నాడు, ఆత్మల రక్షణలో ఉందన్నాడు. చచ్చిపోతే నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం, అది సంతోషం అది అన్నాడు. ఆ శాశ్వతమైన సంతోషాన్ని పరలోకంలో ఉందని ఎరిగి లోకంలో ఉన్న సంతోషాలన్నీ వాళ్ళు కోల్పోయారు. బిడ్డలు కోల్పోయారు, తల్లులను కోల్పోయారు, భార్యలు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, కుటుంబాలను కోల్పోయారు. ఏమంటే నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలన్నిటికీ ఏంటో తెలుసండి మూలం? భూమి మీద ఇవన్నీ మేము కోల్పోతే, ఈ సంతోషాలన్నీ మేము త్యాగం చేస్తే పరలోకంలో దేవుడు శాశ్వతమైన సంతోషంలో మమ్మల్ని ఉంచుతాడు. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుడి సన్నిధిలో, దేవుడి పనిలో, దేవుడి తోడులో. మరి ముఖ్యంగా ఇదంతా నువ్వు జరిగిస్తున్నప్పుడు నా ఆత్మ రక్షణలోనే ఉంది, నేను పరలోకానికి వెళ్ళిపోతానన్న దాంట్లో ఉంది తప్ప ధైర్యం అండి. మీరు లోకంలో ఏ దాంట్లోనూ ధైర్యం లేదండి. మీదకి ఇందాక మాట చెప్పాను కదా, అరిస్టాటిల్ ఏం చెప్పాడు చెప్పండి? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలట? ఏది ధర్మమో దానిని పాటించండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. భూమి మీద ధర్మం ఏంటి చెప్పండి? మనిషికి ధర్మం ఏంటి చెప్పండి? ధర్మం అనగానే ఏంటి చెప్పండి? నువ్వు ఎవరైతే పుట్టించారో, నిన్ను ఏ పని కొరకైతే పుట్టించాడో ఆ పనిలో నువ్వు ఉండటం ధర్మం. మిగతావన్నీ ఏంటి చెప్పండి ఇప్పుడు? అధర్మం. దేవుడి కోసం పుట్టావు, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు కదా సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఇప్పుడు సంతోషంగా ఉంటావు, నేను బ్రతుకుతున్నాను కనుక శాశ్వతమైన సంతోషంలోకి నేను వెళతాను అంటావు. ధర్మం ఇదే. దేవుడి కోసం పుట్టావు, దేవుడి కోసం బ్రతకవా, దేవుడి కోసం చెయ్యవా, దేవుడి కోసం ఇవ్వవా, దేవుడి కోసం వెళ్ళవా, దేవుడి కోసం ఏమి పెట్టుకోవా, అది కదండి ధర్మం. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. స్కూల్ పిల్లవాడిని స్కూల్కి పంపించారనుకోండి, ఆడు నిజంగా స్కూల్కే వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం వచ్చేటప్పుడు ఎలా వస్తాడు చెప్పండి? తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? సంతోషంగా, ఆనందంగా. నేను స్కూల్కి వెళ్ళిపోయాను, ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయినట్టు ఎరుక్కుంటూ బ్యాగ్ వేసుకుని అలాగే విసిరొచ్చి, అమ్మ మమ్మీ వచ్చాను మమ్మీ అంటాడు. ఈ స్కూల్కి వెళ్ళిన కుర్రాడు స్కూల్కి వెళ్ళకుండా బ్యాగ్ ఎక్కడో పెట్టి సినిమాకి వెళ్ళి వచ్చాడు ఇంటికి. ఎలా వస్తారు చెప్పండి వచ్చేటప్పుడు? బిక్కు బిక్కు అనుకుంటూ. నేను థియేటర్లో నన్ను ఎవడైనా చూసేసాడా? మా అమ్మకి కానీ చెప్తాడా, మా నాన్నకి కానీ చెప్తాడా, నా తోలేమైనా ఇంట్లో ఒలిచేస్తారా? ఎలాగొస్తాడు ఇంటికి? చూసారా, స్కూల్కి వెళ్ళాలన్నది అది ధర్మం. అది పాటించలేదు కనుక వాళ్ళు ఏం పోయింది? సంతోషం పోయి, ఆనందం పోయి, మనసంతా ఏమొచ్చింది?
గలిబిలి, దుఃఖం. నేను నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇన్ని ప్రసంగాలు మీరు వింటున్నారు కదా, నేను దేవుడి కోసం పుట్టాను, నేను దేవుడి కోసం బ్రతకటం లేదు అన్నాం అనుకోండి, అదే పెద్ద మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుందండి. సరైన వాక్యం దొరకటం లేదు, నాకు సరిగా నేను సన్నిధికి వెళ్ళటం లేదు, నేను నా కష్టం దేవుడికి ఏమో ఉపయోగపడటం లేదు అన్నది మనసును తొలిచేస్తుంది. మీకు దేవుడు అర్థమైతే. అందుకేనండి, ఆనందమైన దేవుళ్ళలో ఉంది, ఆనందం దేవుడి సన్నిధిలో ఉంది, వాక్యంలో ఉంది, పనిలో ఉంది, సేవలో ఉంది. ఈ ఆనందమే శాశ్వతంగా మరలా నీకు పరలోకానికి నీతో పాటు వస్తుంది తప్ప లోకంలో నువ్వు దేంట్లో ఆనందం వెతుక్కున్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు బాగుండొచ్చేమో మీకు అవి డబ్బులోనో, ఏమండి చుట్టాల్లోనో, బంధువుల్లోనో, ఊరి మీద పడి తిరగటంలోనో, ఏవో తిరుగుతారు కదండి, అలా తిరగటంలోనో దేంట్లోనో ఉందనుకుంటున్నామేమో సంతోషం. ఎప్పటికైనా నాగుపాము విషంలాగా అది నెమ్మదిగా అది నీకు విషంగా మారిపోతుంది. తర్వాత సంతోషం కాదు, నువ్వు కోల్పోయినవన్నీ కూడా అప్పట్లో జ్ఞాపకం వస్తాయి. దేవుని పిల్లలారా, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి దేంట్లోనో సంతోషం ఉందని వెతుక్కోకండి. దేవుడు పని ఉన్నప్పుడు దేవుడి పనిలో ఉండండి. వాక్యం జరుగుతున్నప్పుడు వాక్యంలో ఉండండి. సెమినార్లు జరుగుతున్నప్పుడు ఒక రోజు సెలవు పోతే పోయింది, ఉద్యోగాలు సెలవు పెట్టుకుని దేవుడి సన్నిధిలో ఉండండి. వాక్యం నేర్చుకోండి, కుటుంబాలను కట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప ఏట్లోనో దేంట్లోనో వెతుక్కోకండి. ఆనందాలు సంతోషాలు తప్పవి, దేవుడి దృష్టికి పాపంగా పరిగణించబడతాయి. దావీదు జీవితానికి వచ్చిన పరిస్థితులే మన జీవితానికి వస్తాయి. నాలో సంతోషించవలసి నువ్వు దేంట్లో రా సంతోషిస్తున్నావు అంటాడు. బైబిల్లో మీ అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుంది, ఫిలిప్పీ పత్రికలో 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మరలా ఎందుకు చెప్పాడు? ఒకసారి చెప్తే వినం కదా మనం, అందుకే మరలా చెప్తున్నా. మీరు ఎందులో ఆనందించాలి? ప్రభువునందే ఆనందించండి. దేంట్లోనే వెతుక్కున్నారు ఆనందం, మీ పని అయిపోద్ది. ఓకేనా?